ఇంటర్వెన్షనల్ రేడియాలజీ రేడియాలజిస్ట్ అంటే తేడా ఏంటి? ఒక రేడియాలజిస్ట్ వ్యాధి నిర్ధారణకి వాడే యంత్రాలని మేము వ్యాధి చికిత్సకి వాడతాము. ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉన్నాయా అనేది చాలాసార్లు డాక్టర్స్కే తెలియదు. వెరికస్ వెయిన్స్ విషయానికి వస్తే యాక్చువల్గా అంతకుముందు నరాన్ని బయటకు లాగి చేసే చికిత్స ఉండేది. అది చాలా నొప్పితో కూడుకున్నది, బాధాకరమైనది. ఇప్పుడు ఎలాంటి చికిత్స చేస్తున్నారు? వారికోస్ వెయిన్స్కి మందులు ఏం లేవండి. మనం మెడిసిన్ పరంగానో ఒక ఇంజెక్షన్ పరంగానో తగ్గించగలిగేది ఏమీ లేదు. సో దీనికి ఇనీషియల్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వారికోస్ వెయిన్స్ వల్ల హార్ట్ అటాక్లు వచ్చేయడమో లేకపోతే క్లాట్స్ ఫామ్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళిపోవడం. యాంజియోప్లాస్టిక్ స్టెంటింగ్ అంటున్నారు అంటే ఈ ప్రొసీజర్ అంటే ఏంటి, ఎట్లా చేస్తారు? ఇది ఒక కార్డియాలజిస్ట్ హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో స్టెంట్ పెట్టి ఎలా ఓపెన్ చేస్తాడో మేము కూడా బాడీలో మిగతా రక్తనాళాలు ఓపెన్ చేస్తాం. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఇటు మెన్స్ రీప్రొడక్టివ్ హెల్త్లో కానీ ఉమెన్ రీప్రొడక్టివ్ హెల్త్లో కానీ ఎలాంటి కీలక భూమిక పోషిస్తుంది? మీరు యూఆర్ వెల్ అవేర్. చాలామందికి ఈ విషయాలు తెలియని కూడా తెలియదు. అంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇలాగ రిప్రొడక్టివ్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది అనేది కూడా తెలియదు. కాళ్ళల్లో చెడు రక్తం ఉండిపోతే వారికోస్ వెయిన్స్ అని ఎలా అంటామో, బీజాల్లో చెడు రక్తం ఉండిపోతే దాన్ని వారికోసీల్ అంటాం. ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఈ కట్టింగ్ అది ఏమీ అవసరం లేకుండా తొడలో ఉన్న రక్తనాళాల నుంచి బీజాల్లో ఉన్న రక్తనాళాలకు ఒక చిన్న పైప్ పంపించి ఏ సందర్భాల్లో గర్భాశయం తీసేయడం లాభాల కంటే నష్టాలను ఎక్కువ చేస్తుంది? మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గర్భసంచి తాలూకు పని ఓన్లీ పిల్లల కన్నం ఒక్కటే కాదు. దగ్గిన తుమ్మిన మూత్రం కూడా లీక్ అవుతుంటుంది యాక్చువల్గా. సో ఈ యూరాలజీలో కానీ ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్లో కానీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పాత్ర ఏ రకంగా క్రమంగా పెరుగుతూ వస్తుంది? సో ఈ ప్రోస్టేట్ సైజ్ పెరిగిపోవడం వల్ల పైపు బ్లాక్ అయిపోవడం, యూరిన్ ద్వారా చిన్నగా రావడం. థైరాయిడ్ సంబంధించిన శస్త్రచికిత్స చేసినప్పుడు అంటే ఒక హారం లాగా మెడ చుట్టూ ఒక స్కార్ ఉండేది అంతకుముందు. సో అంత పెద్ద స్కార్ ఉండే ఆపరేషన్ ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సహాయంతో మనం ఏ రకంగా చేస్తున్నాము? పుష్పవతి అయినప్పుడు లేకపోతే పిల్లలు పుట్టినప్పుడు థైరాయిడ్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఏంటంటే మనం జస్ట్ ఒక నీడిల్ పెట్టడం ద్వారా ఈ కాయను మొత్తం కరిగించేయచ్చు. స్ట్రోక్ వచ్చి ఎలిజిబిలిటీ ఉన్న కేవలం 10% మందికి మాత్రమే మనం ఈ థ్రోంబెక్టమీ చేస్తున్నారని కొన్ని అంచనాలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? చాలా 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 మంచి ప్రశ్న అండి. ఇంటర్వెన్షన్ రేడియాలజీ డెవలప్ అయిందే బ్రెయిన్ తాలూకు రక్తనాళాల సమస్యలు. బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఈ క్లాట్ రిమూవ్ చేసినా రిమూవ్ చేయకపోయినా తేడా లేదు. సో అది డ్యామేజ్ అవ్వకుండానే మనం రిమూవ్ చేయాలి. అది డ్యామేజ్ అయ్యిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి లాస్ అయిన న్యూరాన్స్ని మనం రివైవ్ చేయడానికి ఏమైనా చేయవచ్చా? ఒకసారి న్యూరాన్ డ్యామేజ్ అయింది అంటే దాన్ని మనం రివైవ్ చేయలేమండి. కొద్దిమంది పక్షవాతం వచ్చిన 4 రోజుల్లోనో వారం రోజుల్లోనో నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది ఏమవుతుంది అంటే స్ట్రోక్ లక్షణాలు ఉన్నాయి అని వాళ్ళు ఎలా గుర్తించాలి? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామందికి అది స్ట్రోక్ వచ్చినట్టు కూడా తెలియదు. స్ట్రోక్ ఉన్నా కానీ స్ట్రోక్ ఐడెంటిఫై చేయడానికి కొన్ని సందర్భాల్లో మనము ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ఎక్కువ గంటలు ప్రయాణం చేసినప్పుడు కాళ్ళల్లో ఒక రకమైన క్లాట్ ఫామ్ అయ్యి ఆ క్లాట్ లంగ్స్కి వెళ్ళి సడన్ డెత్ జరుగుతుంది అన్న ఒక వార్త ఉంది. ఇందులో వాస్తవం ఎంత? మనం ఈ రోజున్న సెడెంటరీ లైఫ్ స్టైల్కి చాలా కరెక్ట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. సో దీన్నే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. మెడికల్ ఇన్సూరెన్సు నాకేం అవసరం వస్తుంది అని హెల్దీ అనుకునే వారికి మీరు ఇచ్చే సూచనలు, సలహా? ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే అవి సరిపోతాయి అనే ఉద్దేశంతో ఉన్నారు. బట్ చెప్పినట్టు గవర్నమెంట్కి ఉండే లిమిటేషన్స్ వల్ల వాళ్ళు అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ప్రధానమంత్రికి వచ్చిన అదే జబ్బు, మామూలు వాడికి వచ్చిన అదే జబ్బు, ట్రీట్మెంట్ ఒకలాగే ఉంటుంది. డబ్బులు లేవు అని మనం ట్రీట్మెంట్ డినై చేస్తున్నప్పుడు ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇంకోటోనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెట్రస్ వన్ టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్ కు స్వాగతం. మనం వైజాగ్ కేర్ లో ఉన్నాం. ఇప్పుడు మనకు ఒక విభిన్నమైన స్పెషలైజేషన్ మీకు పరిచయం చేయబోతున్నాను. సో అదే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఈ విభాగంలో ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ రాజేష్
పూసర్ల గారు మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే ఏంటి, సో రేడియాలజీకి దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు ఎన్ని రకాల శస్త్రచికిత్సలు చేయగలుగుతారు, అవి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంతకుముందు కాంప్లికేటెడ్ ఉన్న ఏ శస్త్రచికిత్సలను సులభతరం చేశాయి, దాని ద్వారా పేషెంట్లకి ఎలాంటి ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది అనే అంశాలను మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, సాధారణంగా నేను రేడియాలజిస్ట్ అనగానే అందరికీ ఏమనిపిస్తుంది అంటే సిటీ స్కాన్లో రేడియాలజిస్ట్ ఉంటాడు కాబట్టి ఆ రేడియాలజీకి సంబంధించి కావచ్చు, లేదా ఇప్పుడు క్యాన్సర్ రిలేటెడ్లో రేడియాలజీ విభాగం ఉంటుంది, సో అక్కడ రేడియాలజీ అని అన్నట్టు అనిపిస్తుంది యాక్చువల్గా. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి రేడియాలజిస్టు అంటే తేడా ఏంటి, అసలు ఎవరు ఏం ఎడ్యుకేషన్ చేస్తారు, ఎట్లా ట్రైన్ అవుతారు? ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది రేడియాలజీలో ఒక సూపర్ స్పెషాలిటీ అండి. సో రేడియాలజిస్ట్ మామూలుగా ఒక సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే, ఎంఆర్ఐ ద్వారా మనకున్న ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాడు. ఒక ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఇదే మొడాలిటీస్ అంటే ఒక ఎక్స్రేని, అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ ఉపయోగించి ట్రీట్మెంట్ చేస్తాడు. రక్తనాళాలలో ఉండే వివిధ జబ్బులకి ట్రీట్మెంట్ చేస్తాం. సో మాది రేడియాలజీలో ఒక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్. అంటే ఇప్పుడు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, జనరల్ మెడిసిన్ చదివిన తర్వాత ఎలాగ సూపర్ స్పెషాలిటీ చేస్తారో మేమందరూ రేడియాలజీ చదివి అందులో సూపర్ స్పెషాలిటీ. సో ఇదే ఒక రేడియాలజిస్ట్ వ్యాధి నిర్ధారణకి వాడే యంత్రాల్ని మేము వ్యాధి చికిత్సకి వాడతాము. సో అది మెయిన్ డిఫరెన్స్ మాకు ఒక డయాగ్నోస్టిక్ రేడియాలజిస్ట్కి ఉండే డిఫరెన్స్. వెరికస్ వెయిన్స్ విషయానికి వస్తే యాక్చువల్గా చాలా మంది నిల్చొని పనిచేస్తారు, ఎక్కువ గంటలు ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా పోలీసులు, టీచర్లు, లేకపోతే ఫార్మర్స్ ఎక్కువ సేపు నిలబడ్డప్పుడు యాక్చువల్గా వాళ్ళకు కాళ్ళల్లో గ్రీన్ వెయిన్స్ లాంటివి ఏర్పడతాయి, అవి కొంతకాలానికి నల్లగా మారుతాయి. అసలు ఈ సమస్య అనేది ఎందుకు ఏర్పడుతుంది, దీనికి అంతకుముందు నరాన్ని బయటకు లాగి చేసే చికిత్స ఉండేది, అది చాలా నొప్పితో కూడుకున్నది, బాధాకరమైనది. ఇప్పుడు ఎలాంటి చికిత్స చేస్తున్నారు? మీరు స్టార్టింగే వారికోస్ వెయిన్స్తో స్టార్ట్ చేయడం మంచిదైందండి. ఎందుకంటే జనాలు అందరిలోని దాని గురించి అవేర్నెస్ పెరిగిపోయి నిజాల కన్నా కూడా అపోహలు ఎక్కువగా బయట వినిపిస్తున్నాయి. వారికోస్ వెయిన్స్ అనేది రక్తనాళాలకు సంబంధించిన సమస్య. మనకి బాడీలో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి, మంచి రక్తానికి, చెడు రక్తానికి. మంచి రక్తం వచ్చి గుండె నుంచి బాడీలో అన్ని పార్ట్స్కి వెళ్తుంది, అలాగే చెడు రక్తం అన్ని పార్ట్స్ నుంచి గుండెకి వస్తుంది. సో వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం చెడు రక్తనాళాల తాలూకు ప్రాబ్లం. కాళ్ళ నుంచి ఏదైతే రక్తం గుండెకి రావాలో అది రాకుండా కాళ్ళల్లో ఉండిపోవడం వల్ల ఆ బ్లడ్ అది స్టాగ్నేట్ అవుతుంది, ఈ నరాలు అవి పొంగిపోయి బయట కనిపిస్తాయి, దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. ఇది చాలా కామన్, ఇది ఈ మధ్య పెరిగింది కాదు, లేకపోతే ముందు లేనిది కొత్తగా ఏదో వచ్చింది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. ఎందుకంటే కాళ్ళలో ఉన్న రక్తనాళాలు యాంటీ గ్రావిటీ అంటే మన గ్రావిటేషనల్ ఫోర్స్, ఆకర్షణ శక్తికి అగేన్స్ట్గా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగాలి. ఇది యాంటీ గ్రావిటీ ఫ్లో అయ్యేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ ప్రెషర్ కావాలి, ఆ కాఫ్ మజిల్స్ అవి పనిచేయాలి. ఒక్కొక్కసారి అవన్నీ జరగనప్పుడు ఏంటంటే లోపల వాల్స్ దెబ్బతినడం, బ్లడ్ అది కాళ్ళలో ఉండిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ముఖ్యంగా ఎక్కువసేపు నించొని పనిచేసే వాళ్ళల్లో, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, లేకపోతే మలబద్ధకం ఉన్న వాళ్ళలో, కొద్ది మందిలో ఫ్యామిలీస్లో కూడా హెరిడిటరీగా కూడా చూస్తూ ఉంటాం వారికోస్ వెయిన్స్ అనేది. ఇది చాలా కామన్, ప్రతి 4-5 ఒకరికి వారికోస్ వెయిన్స్ ఉంటుంది. అలా అని చెప్పి వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోవాల్సిందో, ఏదో అయిపోతుంది అనుకోవడము అవసరం లేదు. వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో కొద్ది మందిలో మాత్రమే ఈ రక్తం అది కాళ్ళలో ఉండిపోవడం వల్ల కాళ్ళు బరువుగా అనిపించడం, వాపు ఎక్కడం, పొంగిపోవడం, సాయంత్రం అయ్యేటప్పుడు కాళ్ళంతా నొప్పులు చేయడం, పిక్క పట్టేయడం, పిక్కలు తిరగబడడం, సూదులతో పొడిచినట్టు ఉండడం, చర్మం నల్లగా అయిపోవడం, ఆ నల్లబడ్డ చర్మం ఊడిపోయి కాలు పుండు పడడం, ఇవి వారికోస్ వెయిన్స్ లక్షణాలు. ఒక మనిషికి మొత్తం అన్నీ ఉండొచ్చు, లేకపోతే 1-2 ఉండొచ్చు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ అండి. ఎవరైనా వచ్చి మాకు బయటికి చిన్న నరాలు అంటే లెస్ దెన్ 3 mm ఉంటే వాటిని స్పైడర్ వీన్స్ కానీ రెటికులర్ వీన్స్ అంటాం. పెద్ద పెద్ద వీన్స్ ఉంటాయి కొంతమందికి. మాకు వీన్స్ ఉన్నాయండి బట్ ఏం కంప్లైంట్స్ లేవంటే మీకు ఏం అవసరం లేదండి, కాళ్ళకి సాక్స్లు వాడుకోండి చాలు అని చెప్పేస్తాం. అలా కాకుండా నేను చెప్పిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడు ఫర్దర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఫర్దర్ ట్రీట్మెంట్ అంటే అన్ఫార్చునేట్లీ వారికోస్ వెయిన్స్కి మందులు ఏం లేవండి. మనం మెడిసిన్ పరంగానో ఒక ఇంజెక్షన్ పరంగానో తగ్గించగలిగేది ఏమీ లేదు. సో దీనికి ఇనీషియల్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు స్టాకింగ్సే. అన్లెస్ కాలుకి అల్సర్ ఉంటే తప్ప ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టాకింగ్సే. స్టాకింగ్స్ ఏం చేస్తాయి, ఈ కాలుని మనకి ఫోర్స్తో నొక్కుతాయి. మనం ఏదైతే మజిల్ పంప్స్ చేయాల్సిన పని ఉందో
ఆ మజిల్ పంప్ చేయాల్సిన పని ఇది ఫోర్స్గా నొక్కుతుంది. నొక్కేటప్పటికి కాళ్ళల్లో ఉన్న బ్లడ్ అంతా పైకి సర్క్యులేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కాళ్ళలో బ్లడ్ స్టాగ్నేషన్ ఉండదు, వారికోస్ వెయిన్స్ తాలూకు ఇబ్బందులు ఉండవు. స్టాకింగ్స్ ఏమి ఉన్న జబ్బుని తగ్గించదు, కానీ దాని తాలూకు ఎఫెక్ట్ కాళ్ళ మీద బాడీ మీద లేకుండా చూస్తుంది. ఎవరైనా స్టాకింగ్స్తో మేము కంఫర్టబుల్గా ఉన్నాము, మేము బాగున్నాము, మాకు బాగుంది, మా డే టు డే యాక్టివిటీ మేము ఫ్రీగా చేసుకోగలుగుతున్నామంటే అదే కంటిన్యూ చేసుకోండి, ఏమీ చేయాల్సిన అవసరం లేదని చెప్తాం. ఇన్ స్పైట్ ఆఫ్ స్టాకింగ్స్ వాడుతున్నా కానీ మాకు కంప్లీట్గా రిలీఫ్ రాలేదండి, మేము ఇంకా ఇబ్బంది పడుతున్నాము అంటే అప్పుడు వాళ్ళకి డెఫినెట్గా లేజర్ ట్రీట్మెంట్ అని, గమ్ ట్రీట్మెంట్ అని చేస్తాం. ఈ ట్రీట్మెంట్స్ గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్, అంటే ఎక్కడ కట్ చేసేది, కుట్లేసేది, మత్తిచ్చేది ఏమీ ఉండదు. చిన్న నీడిల్ ద్వారా చేస్తాం. ఏ రోజు చేస్తాం ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. 1-2 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకొని రెగ్యులర్గా పనికి వెళ్ళిపోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లేజర్ చేయించుకోవడం ఒక్కటే కాదు, ఆ తర్వాత స్టాకింగ్స్ అనేవి కూడా మ్యాండేటరీగా వాడాలి. సో అందరూ గుర్తుపెట్టుకో, వారికోస్ వెయిన్స్ అనగానే ఏదో అయిపోతుంది మనకి, దానివల్ల ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది అని అనుకో. వారికోస్ వెయిన్స్ బయట ఉన్న వాళ్ళలో కొద్ది మందికే దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. వారికోస్ వెయిన్స్ వల్ల హార్ట్ అటాక్లు వచ్చేయడమో, లేకపోతే క్లాట్స్ ఫామ్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ చాలా రేర్గా 1-2% మందిలోనే జరుగుతాయి. మెజారిటీ మందిలో వారికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళకి సంబంధించి తప్ప ఇంకా వేరే ఇబ్బందులు ఉండవు. అండ్ ఇంకోటి, వారికోస్ వెయిన్స్ కూడా మనకు చేతిలో నరాలు పొంగిపోయాయి అని వస్తూ ఉంటారు. వారికోస్ వెయిన్స్ ప్యూర్గా కాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమేనండి. అది చేతిలోనో, కడుపులోనో, తలలోనో ఎక్కడ రాదు. దానికి ఇట్స్ ఎ ప్యూర్లీ లెగ్ రిలేటెడ్ ఇష్యూ. అంటే ఇప్పుడు మనం యాంజియోప్లాస్టిక్ స్టెంటింగ్ అంటున్నాం కదండి, అంటే ఈ ప్రొసీజర్ అంటే ఏంటి, ఎట్లా చేస్తారు ఇది? స్టెంటింగ్ అనగానే జనాల్లో ఉండే ఏంటంటే హార్ట్లో వెళ్ళి స్టెంట్ వేయించుకున్నాం. ఇది మనం ఎంత మినిమం నాలెడ్జ్ ఉన్న పర్సన్ అడిగినా కానీ హార్ట్కి యాంజియోగ్రామ్లు చేస్తారు, హార్ట్కి స్టెంట్లు వేస్తారు అనేది చెప్తారు. బట్ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే హార్ట్కే కాదు, బాడీలో అన్ని పార్ట్స్కి రక్తనాళాలు ఉంటాయి, అన్నిటికీ రక్త సరఫరా అవసరం. సో ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్లో రక్తనాళాలు మూసిపోతాయి అంటే డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడము, లేకపోతే స్మోకింగ్, హైపర్ టెన్షన్, వీటి వల్ల హార్ట్లో రక్తనాళాలు ఏవైతే అదే రిస్క్ ఫ్యాక్టర్ బాడీలో అన్ని పార్ట్స్ వల్ల ఉంటాయి, అన్ని పార్ట్స్కి రక్తనాళాలు మూసుకుపోతూ ఉంటాయి. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మెయిన్ చేసేది ఏంటంటే ఈ రక్తనాళాలు ఓపెన్ చేస్తామండి. ఒక కార్డియాలజిస్ట్ హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో స్టెంట్ పెట్టి ఎలా ఓపెన్ చేస్తాడో మేము కూడా బాడీలో మిగతా రక్తనాళాలు ఓపెన్ చేస్తాం. సో ఇదే కాలుకి వెళ్ళే సర్క్యులేషన్నే బ్లాకేజ్ ఉంటే దాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ అంటాం. అంటే కాళ్ళకి రక్త సరఫరా సరిగ్గా అందకపోవడం వల్ల అవి బ్లాక్ అయిపోతాయి. ఇది ఇనీషియల్ స్టేజెస్లో మనకి క్లాడికేషన్ పెయిన్ లా తెలుస్తుంది. క్లాడికేషన్ పెయిన్ అంటే అర్థం ఏంటంటే మనం రెస్ట్లో ఉన్నప్పుడు కాలుకి పెద్దగా బ్లడ్ సర్క్యులేషన్ అవసరం లేదు, ఏమీ ఉండదు. బట్ ఎప్పుడైతే ఒక 4 అడుగులు వేస్తామో సర్క్యులేషన్ కావాలి, ఆ మజిల్స్ అవి పంప్ చేయడానికి, మనం నడవాలన్నా పరిగెట్టాలన్నా బ్లడ్ సప్లై ఉండాలి, అప్పుడే అవి యాక్టివ్గా పనిచేయగలుగుతాయి. బట్ ఆ బ్లడ్ సప్లై రావాలి అంటే ఈ వెళ్ళే సిస్టమ్ అంతా కూడా ఎక్కడ బ్లాక్స్ లేకుండా ఉండాలి, అప్పుడే సరిపడా బ్లడ్ అందుతుంది. ఎప్పుడైతే ఈ బ్లాక్స్ ఉంటాయో ఏమవుతుందంటే ఆ మజిల్స్కి సరిపడా బ్లడ్ అందదు, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ దానికి రీచ్ అవ్వదు. అలా రీచ్ అవ్వకపోవడం వల్ల ఆ మజిల్స్ క్రాంప్ వచ్చేస్తుంది. క్రాంప్స్ వచ్చేసి అక్కడ మనిషి ఆగిపోతాడు. మళ్ళీ ఆ క్రాంప్ సెట్ అయ్యి, ఎందుకంటే సర్క్యులేషన్ రెస్ట్ తీసుకుంటే అంత సర్క్యులేషన్ అవసరం ఉండదు కాబట్టి ఒక 10 నిమిషాలు, పావు గంట రెస్ట్ తీసుకుంటే ఆ మజిల్స్ అవి మళ్ళీ ఫ్రీ అవుతాయి. మళ్ళీ 100 అడుగులు, ఒక 300 అడుగులు, 400 అడుగులు నడవగానే మళ్ళీ క్రాంప్స్ వచ్చేస్తాయి. సో దీన్ని క్లాడికేషన్ పెయిన్ అంటాము. ఆ ఎంత దూరం నడుస్తున్నారో వితౌట్ ఎనీ క్రాంప్స్ దాన్ని క్లాడికేషన్ డిస్టెన్స్ అంటారు. ఇది అర్లియస్ట్ అన్నమాట. సో కాళ్ళకి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అయింది అని చెప్పడానికి ఇది అర్లియస్ట్. బట్ అన్ఫార్చునేట్లీ 99% మంది ఇది రికగ్నైజ్ చేయరు. ఇదేదో రోజు మనం పని చేస్తుంటే నొప్పులు వస్తున్నాయి అనుకోవడము, లేకపోతే ఈరోజు పని ఎక్కువైంది కాబట్టి ఈరోజు నొప్పి ఉంది అనుకోవడము, ఇలాగే వదిలేస్తారు తప్ప ఓకే మనకి కాళ్ళకి ఏదో నొప్పులు వస్తున్నాయి, దీనికి ఏదో ఇష్యూ ఉండాలి, లేకపోతే అక్కడికి ఏదో జండు బాము, అమృతాంజనం రాసుకొని కాలం గడిపేయడం తప్ప ఇది ఐడెంటిఫై చేయరు. చాలామంది మాకు వచ్చే 10 కేసులో 9 మంది గ్యాంగ్రీన్ అయిపోయి, అంటే వేళ్ళు నల్లగా అయిపోయో, కాళ్ళు నల్లగా అయిపోయో, లేకపోతే కాలు పుండు పడ్డది మానట్లేదనో వస్తుంటారు. సో యూజువలీ మనకి డే టు డే మన యాక్టివిటీలో ఏదో ఒక పుండు పడుతూ ఉంటుంది, ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది. బట్ ఆ దెబ్బ అంతటా అదే నయం అయిపోతూ ఉంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ ఎవరికైతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదో ఆ పుండు మానదండి.
అది ఎందుకంటే మనకి ఏదైనా మానాలి అంటే అక్కడ ఏమి ఉండాలి, దానికి బ్లడ్ సర్క్యులేషన్ అందాలి, దానికేమో ఎంతో కొంత న్యూట్రిషన్ వెళ్ళాలి. ఆ న్యూట్రిషన్ కానీ మెడిసిన్ కానీ వెళ్ళాలి అంటే అది బ్లడ్ వల్ల వెళ్తుంది. ఎప్పుడైతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందదో దానికి ఆ న్యూట్రిషన్ అందదు, దానికి ఆ మెడిసిన్ కూడా అందదు. కాబట్టి ఆ పుండు మానకుండా అలా పెద్దది అయిపోవడం, ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో కాలు కట్ చేసేయడం, పాదం కట్ చేసేయడం, వేళ్ళు కట్ చేసేయడం ఇవన్నీ జరుగుతాయి. సో మనం కానీ కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి ఇంకా మొత్తం కాలు అది నల్లగా అవ్వలేదు, వీళ్ళకి సర్క్యులేషన్ తాలూకు ఇబ్బంది ఉంది అని ఐడెంటిఫై చేసి ఆ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని మనం బలూన్ పెట్టో స్టెంట్ పెట్టో ఓపెన్ చేయగలిగితే ఫర్దర్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. యూజువల్గా ముడుకు పైన వాటికి స్టెంట్లు పెడతాము, ముడుకు కింద వాటికి అయితే స్టెంట్ కూడా అవసరం లేదు, జస్ట్ బలూన్ పెట్టి ఓపెన్ చేస్తాం. ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం ముందు అనుకున్నట్టే ఎక్కడ కట్ చేసేది అది ఏమీ ఉండదు. మనం ఎందుకు ఈ యాంజియోప్లాస్టిక్ ప్రొసీజర్స్ అన్నీ అసలు ఎనస్థీషియా కూడా ఇవ్వకుండా చేయగలుగుతున్నాము అంటే దేవుడు మనకి ఒక వరం ఇచ్చాడండి. ఈ రక్తనాళాల లోపల మనకి పెయిన్ పర్సీవ్ చేసే సెన్సేషన్ లేదు. ఓకే, అందుకే మనకి ఇప్పుడు పైనుంచి కింద వరకు బ్లడ్ వెళ్తున్నా కానీ మనకు తెలియదు. మనకి ఇప్పుడు స్కిన్ మీద ఒక నీటి చుక్క వెళ్తే మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే స్కిన్ మీద ఆ టచ్ రిసెప్టర్స్ ఉంటాయి. బట్ ఈ లోపల అది లేదు. నిజంగా భగవంతుడు ఇచ్చుంటే మనకి పైనుంచి కింద వరకు రోజు అలాగే కంటిన్యూస్ గా బ్లడ్ వెళ్ళేది మనకు తెలుస్తూనే ఉండేది, చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ బ్లడ్ వెజల్ లోపల అది పర్సీవ్ చేయదు మనం ఏం పాస్ చేసినా. సో దాని లోపల మనం స్టెంట్లు పెట్టినా, బలూన్ పెట్టినా, లేకపోతే మనం కెథేటర్స్ పైపులు అన్ని పెట్టినా కానీ ఎటువంటి పెయిన్ అది ఉండదు. సో ఆ అడ్వాంటేజ్ వల్ల మనం ఎనస్థీషియా కూడా అవసరం లేకుండా ఈ ప్రొసీజర్స్ అన్ని చేయగలుగుతాం. అండ్ ఇవన్నీ యాంజియోప్లాస్టీ అంటే జస్ట్ రక్తనాళాన్ని చిన్న నీడిల్ పెట్టి చేసే ప్రొసీజర్స్ కాబట్టి ఎక్కడ కట్ చేసేది కానీ, ఓపెన్ చేసేది కానీ, కుట్లేసేది కానీ, మత్తిచ్చేది కానీ ఏమీ ఉండవు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ డే కేర్ ప్రొసీజర్స్. సో డాక్టర్ గారు, మనం ఇంకొద్దిగా మీదకి వస్తే, సో సాధారణంగా మనకు యాక్చువల్గా ఈ మధ్య ఈ సంతాన సమస్యలు పెరుగుతున్నాయి. వెరికోసిల్ అంటున్నాము, అంటే ఇది శుక్ర కణాల యొక్క శక్తిని, మొబిలిటీని తగ్గించే ఇది కావచ్చు. అదే రకంగా ఆడవాళ్ళలో కూడా సో వేరియంలో మనకు ఇష్యూస్ వస్తున్నాయి. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఇటు మెన్స్ రీప్రొడక్టివ్ హెల్త్లో కానీ, ఉమెన్ రీప్రొడక్టివ్ హెల్త్లో కానీ ఎలాంటి కీలక భూమిక పోషిస్తుంది? అక్కడ జరిగే అంటే ఇటువంటి సమస్యల్ని ఏ రకంగా మనం ఎఫెక్టివ్గా, మీరన్న పిన్ అంటే సూది మనంతా రంధ్రం చేసి ఎట్లా శస్త్రచికిత్స చేస్తున్నారు? మీరు యూఆర్ వెల్ అవేర్. చాలా మందికి ఈ విషయాలు తెలియని కూడా తెలియదు. అంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇలాగ రిప్రొడక్టివ్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది అనేది కూడా తెలియదు. సో మేల్ రిప్రొడక్టివ్ హెల్త్కి, ఫీమేల్ రిప్రొడక్టివ్ హెల్త్కి రెండిట్లోనే ఇంటర్వెన్షన్ రేడియాలజీ తాలూకు రోల్ ఉందండి. మెయిన్ మనం ఏదైతే మీరు వారికోసీల్ అన్నారో, వారికోసీల్ ఇప్పుడు వరకు మనం వారికోస్ వెయిన్స్ ఏదైతే మాట్లాడుకున్నామో దాని కౌంటర్ పార్టే వారికోసీల్. అంటే వారికోసీల్ అనేది మన బీజాల దగ్గర చెడు రక్తం ఉండిపోవడం. కాళ్ళల్లో చెడు రక్తం ఉండిపోతే వారికోస్ వెయిన్స్ అని ఎలా అంటామో, బీజాల్లో చెడు రక్తం ఉండిపోతే దాన్ని వారికోసీల్ అంటాం. అలాగే ఫీమేల్లో అండాశయాల దగ్గర చెడు రక్తం ఉండిపోతే దాన్ని పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ అంటాం. సో వీటిలో ఏంటంటే చెడు రక్తం ఉండిపోతుంది కాబట్టి బీజాల దగ్గర నొప్పిగా ఉండడం, సాయంత్రం అయ్యేటప్పుడు బరువుగా ఉండడం, ఎక్కువసేపు నించొని పనిచేస్తే ఆ పార్ట్ అంతా హెవీగా అయిపోవడం. అలాగే ఫీమేల్స్లో కూడా సాయంత్రం అయ్యేటప్పటికి పొత్తి కడుపు అంతా నొప్పి పుట్టడం, పొత్తి కడుపు బరువుగా ఉండడం, మళ్ళీ కొంచెం పడుకొని కాళ్ళు ఎత్తులో పెట్టుకుంటే ఇదంతా ఫ్రీగా ఉండడం అది ఉంటుంది. వారికోసీల్లో ఏంటంటే అక్కడ బ్లడ్ అంతా స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. మన దేవుడు మనకి టెస్టిస్ బాడీలో లోపల కాకుండా బయట ఇవ్వడానికి రీజన్ ఏంటంటే దాని టెంపరేచర్ తక్కువ ఉండాలి. బాడీ కోర్ టెంపరేచర్తో పోలిస్తే దాని టెంపరేచర్ తక్కువ ఉండాలి. అలా తక్కువ ఉంటేనే టెస్టిస్ స్పర్మ్స్ అనేవి సర్వైవ్ అవుతాయి. స్పర్మ్స్ కానీ టెంపరేచర్ ఎక్కువ అయిపోతే ఆ స్పర్మ్స్ అన్నీ చనిపోతాయి అనే ఉద్దేశంతోనే టెస్టిస్ అనేది బయటనివ్వడం జరిగింది. సో ఈ వారికోసీల్ ఉండలో ఏంటంటే లోపల బ్లడ్ అంతా స్టాగ్నేట్ అయిపోవడం, ఆ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల అక్కడ టెంపరేచర్ పెరిగిపోయి టెస్టిస్ పాడవడం, స్పర్మ్స్ కౌంట్ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇంతకుముందు దీనికి ఓపెన్ వారికోసిలెక్టమీ అని చెప్పి ఓపెన్ సర్జరీస్ జరిగేవి. అంటే కడుపది కట్ చేసి దీనికి సూచర్స్ అవి పెట్టేవారు. ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఈ కటింగ్ అది ఏమీ అవసరం లేకుండా తొడలో ఉన్న రక్తనాళాల నుంచి బీజాల్లో ఉన్న రక్తనాళాలకు ఒక చిన్న పైప్ పంపించి ఆ ఏ రక్తనాళాలు అయితే రక్తం స్టాగ్నేట్ అయిపోతుందో దాన్ని క్లోజ్ చేయడం వల్ల మనం కంప్లీట్గా ప్రాబ్లం లేకుండా అవాయిడ్ చేస్తాం, వారికోసీల్ ఇష్యూ లేకుండా అవాయిడ్ చేస్తాం. ఈ ట్రీట్మెంట్ ఎంత మంచిదంటే మార్నింగ్ చేయించుకొని సాయంత్రం వెళ్ళిపోయి నెక్స్ట్
నెక్స్ట్ రోజు వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కుట్లు ఊడిపోతాయి, పచ్చం చెయ్యాలి, ఇన్ఫెక్షన్లు వస్తాయి అనే ఇష్యూ కూడా ఉండదు. ఏదైతే మేల్స్లో వారికోసీల్ అంటామో, ఫీమేల్స్లో దాన్నే పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ అంటాం. అంటే అండాశయాల దగ్గర రక్తం ఉండిపోవడం. చెప్పుకున్నట్టు పొత్తికడుపు బరువుగా ఉండడం, పొత్తికడుపు నొప్పి పుట్టడం, పొత్తికడుపు సాయంత్రం అయ్యేటప్పటికి అసలు నించొని పని చేసుకోలేకపోవడం, నించొని పని చేసుకుంటే కడుపు అంతా ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఫీమేల్స్లో ప్రాబ్లం ఏంటంటే మేల్స్లో బయట మగవాళ్ళలో పురుషుల్లో బయట కనిపిస్తుంది, వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేసుకుంటారు, డాక్టర్ దగ్గరికి వస్తారు. అన్ఫార్చునేట్లీ ఫీమేల్స్లో ఈ అండాశయాల లోపల ఉండడం వల్ల వాళ్ళు ఐడెంటిఫై కూడా చేయలేరు. ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల ఇదంతా ఏదో పీరియడ్స్ ప్రాబ్లం అనుకోనో, లేకపోతే ఏదో గైనిక్ ప్రాబ్లం అనుకోనో, లేకపోతే గర్భసంచి తాలూకు ఇష్యూస్ అనుకోనో, కొద్దిమంది గర్భసంచి తీయించేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళకి పెయిన్ తగ్గదు, ఎందుకంటే ఇది గర్భసంచి తాలూకు ఇష్యూ కాదు, రక్తనాళాల తాలూకు ప్రాబ్లం. రక్త సరఫరా పొత్తి కడుపులో ఉండిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. గర్భసంచి ఉన్నా తీసేసినా ఆ నొప్పి అనేది తగ్గదు. సో వాళ్ళకు కూడా ఇలాగే తొడ ద్వారా రక్తనాళాల నుంచి ఒక పైప్ తీసుకెళ్ళి అక్కడ రక్తనాళాలు బ్లాక్ చేయడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా రికవర్ అవుతారు. దీన్ని పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ అంటాం. పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ ఈ మధ్య ఎక్కువ నానుతుంది, ఎక్కువ మందికి ఐడియా వస్తుంది. నా దగ్గరికి వచ్చే చాలా పేషెంట్స్ కూడా ముందు గర్భసంచి తీయించేసుకొని అప్పుడు కూడా నొప్పి తగ్గట్లేదు అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేయడం, లేకపోతే వేరే డాక్టర్ గారు ఐడెంటిఫై చేసి ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పి చేస్తారు. స్కాన్స్లో కూడా ఇది ఐడెంటిఫై చేయడం ప్రాబ్లం, ఎందుకంటే పడుకున్నప్పుడు ఈ స్కాన్ యూజువల్గా పడుకొని చేస్తాం. పడుకొని చేసినప్పుడు ఈ బ్లడ్ సర్క్యులేషన్ తాలూకు ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వదు, ఎందుకంటే పడుకొని చేసినప్పుడు సర్క్యులేషన్ బాగానే ఉంటుంది. బట్ నించున్నప్పుడే ఇలా స్టోర్ అయిపోవడం జరుగుతుంది. స్కాన్ నించొని చెయ్యం కాబట్టి ఈ ప్రాబ్లం కూడా ఐడెంటిఫై అవ్వదు. సో ఎవరైనా స్పెసిఫిక్గా ఈ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే సిటీ స్కాన్ అది కొంచెం కాళ్ళు కింద పెట్టి, తల కొంచెం పైకి పెట్టి, తల కింద కొంచెం పిల్లోస్ అవి పెట్టి సిటీ స్కాన్ చేసినప్పుడే ఇది ప్రాబ్లం ఉన్నది అని ఐడెంటిఫై అవుతుంది. లేకపోతే ఐడెంటిఫికేషన్ కూడా అంత ఈజీ కాదు. రొటీన్గా పడుకోబెట్టేసి స్కాన్ చేస్తే మిస్ అయిపోవచ్చు కూడా ప్రాబ్లం ఉన్నది అని. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనకు యాక్చువల్గా ఫైబ్రాయిడ్స్ అని చెప్పేసి గర్భసంచిలో చాలా మంది మహిళలకి ఈ మధ్య చూస్తున్నాము. వాళ్ళు 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకొని అసలు గర్భసంచిలో ఫైబ్రాయిడ్ల పరిమాణం పెరుగుతుందా లేదా అని చూసుకుంటారు చాలా మంది. పెరిగితే ఆపరేషన్ కోసం వెళ్తున్నారు. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే కొందరు మహిళల్లో అంటే పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పిని భరించలేక కావచ్చు, ఈ ఫైబ్రాయిడ్లు వచ్చినాయి అని చెప్పేసి అనే కావచ్చు, సో యూకే బ్లీడింగ్ ఏంటి అనే ఇష్యూ కావచ్చు, గర్భాశయం అంటే ఏది తీసేయాలని చూస్తున్నారు. యాక్చువల్గా ఈ గర్భాశయం తీసేయడం అనేది ఏ సందర్భాల్లో మంచిది, ఏ సందర్భాల్లో గర్భాశయం తీసేయడం లాభాల కంటే నష్టాలు ఎక్కువ? సో ఫైబ్రాయిడ్స్ కూడా చాలా కామన్ అండి. ఫైబ్రాయిడ్స్ అనగానే చాలామంది అది ఏదో క్యాన్సర్ అని అనుకుంటారు. ఇది గర్భసంచి మీద వచ్చే కాయలండి, ఇవి క్యాన్సర్ కాయలు కాదు. దీనికి క్యాన్సర్కి సంబంధం లేదు. ఇవి క్యాన్సర్ కింద మారే అవకాశాలు అవి కూడా చాలా చాలా తక్కువ. బట్ మనం మామూలుగా హెల్తీగా ఉన్న ఫీమేల్స్లో 5గురిని తీసుకొచ్చి స్కాన్ చేస్తే అందులో ఒకరికో ఇద్దరికో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. అలా అని చెప్పి ఫైబ్రాయిడ్ కనిపించిన ప్రతి ఒక్కరికి ఏదో ట్రీట్మెంట్ చేసేయాలా అంటే అది కూడా అవసరం లేదు. ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో కొద్ది మందిలో మాత్రమే మెన్సెస్ అప్పుడు ఎక్కువగా పెయిన్ రావడం, లేకపోతే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, బ్లీడింగ్ అయ్యే క్వాంటిటీ పెరగడం, పొత్తి కడుపు నొప్పిగా ఉండడం, ఇంకా ఇతర ఇబ్బందులతో కొద్దిమందే ప్రెసెంట్ అవుతారు. వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం. దీనికి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ హార్మోనల్ పిల్స్ అండి. మెడిసిన్స్ ఇస్తారు, హార్మోన్స్ రెగ్యులేట్ చేసుకుంటే దీని సైజ్ ష్రింక్ అవుతుంది అని చెప్పి. బట్ అది కొంతవరకే హెల్ప్ చేస్తారు, చాలా తక్కువ మందిలోనే ఓన్లీ మెడిసిన్స్తో రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే ఇంటర్వెన్షన్ రేడియాలజీ తాలూకు రోల్ వస్తుంది. సో ఒకటి ట్రీట్మెంట్ ఎప్పటి నుంచో ఉన్నది గైనకలాజికల్ ప్రొసీజర్, అంటే హిస్టెక్టమీ అంటే మొత్తం గర్భసంచి తీసేయడం, లేకపోతే మయోమెక్టమీ అంటే కాయలు మాత్రం తొలగించడం, ఇవి వస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గర్భసంచి తాలూకు పని ఓన్లీ పిల్లల కండం ఒక్కటే కాదు. చాలామంది 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చాక పిల్లలు పుట్టేశారు కదా, ఇంకా గర్భసంచి తీయించేసుకుంటే మాత్రం ఏమైందిలే, గర్భసంచి ఎందుకు ఉంచేసుకోవడం అనే ఒక అభిప్రాయంలో ఉంటారు. బట్ అది చాలా తప్పు అభిప్రాయం. దేవుడు మన గర్భసంచి అంటే ఫీమేల్స్కి గర్భసంచి ఓన్లీ పిల్లలు కనడానికి మాత్రమే ఇవ్వలేదు. ఆ రెగ్యులర్ మెన్సెస్ అవ్వడం వల్ల అది లాంగ్ టర్మ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటే చిన్న వయసులోనే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళలో, అంటే గర్భసంచి తీసేయడం వల్ల కానీ వేరే రీజన్స్ వల్ల కానీ చిన్న వయసులోనే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళలో ఎముకలు వీక్గా అయిపోవడం, తొందరగా బోన్స్ ఫ్రాక్చర్లు అయిపోవడం,
హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, ఇవన్నీ కూడా దే ఆర్ నోన్ కాంప్లికేషన్స్. అంటే ప్రీమెచ్యూర్ మెనోపాస్లో ఇవన్నీ కూడా జరగచ్చు అనేది చెప్పేది. సో కుదిరినంత వరకు గర్భసంచి తీయకుండా మనం మేనేజ్ చేసుకోవాలి. అందులోనే యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఇందులో ఏంటంటే గర్భసంచికి ట్రీట్మెంట్ అందుతుంది, అదే ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ అందుతుంది, గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తాము అంటే ఆ గర్భసంచికి వెళ్ళే రక్తనాళాలు, ఆ కాయలకు వెళ్ళే రక్తనాళాలని బ్లాక్ చేస్తాం. అలా బ్లాక్ చేయడం వల్ల ఆ ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఆ బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల అవి సైజ్ తగ్గిపోతుంది, సైజ్ ష్రింక్ అయిపోతుంది, ఈ ఇష్యూస్ అవి ఏమీ లేకుండా ఉంటాయి. అండ్ ఇది ఇందులో ఎక్కడ కడుపు మీద కట్ చేసేది ఉండదు. మనం మామూలుగా హిస్టెక్టమీలో కడుపు కట్ చేయడం వల్ల కుట్లు ఉంటాయి, మళ్ళీ ఏమైనా పని చేస్తే ఆ కుట్లు ఊడిపోతాయా, ఆ కుట్లకి చీమ వస్తుందా, లేకపోతే లాంగ్ టర్మ్గా హర్నియాలు అవి రావడం, ఆ కుట్ల నుంచి ఇన్సిషనల్ హర్నియాస్ అని చెప్పి ప్రాబ్లమ్స్ ఉండడం, లేకపోతే అక్కడ సర్జరీ ఒకసారి చేయడం వల్ల పేగు అతుక్కుపోవడాలు, పేగులు కలిసిపోవడాలు, ఎడిషన్స్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా హిస్టెక్టమీలో ఉండే కాంప్లికేషన్స్. బట్ ఇందులో మనం ఎక్కడ ఓపెన్ చేసేది ఏమీ ఉండదు, అన్ని రక్తనాళాల లోపల నుంచి చేస్తున్నాం కాబట్టి వేరే ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ఓన్లీ గర్భసంచికి వెళ్ళే రక్తనాళాలే టార్గెట్ చేస్తాం కాబట్టి వేరే ఆర్గన్స్ ఏమీ కూడా డ్యామేజ్ అవ్వవు. ఒక స్టడీ కూడా కండక్ట్ చేశారు. హిస్టెక్టమీ చేసే వాళ్ళలో ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయినా, ఇంట్లో ఉండే వాళ్ళైనా, వాళ్ళు తిరిగి పనికి వెళ్ళాలి అంటే మినిమం 2 to 3 months పడుతుంది. 90 days తర్వాతే వాళ్ళు రొటీన్ వర్క్కి వెళ్ళగలుగుతారు. బట్ అదే యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ చేసే వాళ్ళలో వితిన్ 7 days వాళ్ళు మళ్ళీ వాళ్ళ వర్క్ రెజ్యూమ్ చేసుకోగలుగుతారు. అంటే ఇంట్లో పిల్లలు చూసుకోవడం కానివ్వచ్చు, లేకపోతే హస్బెండ్ చూసుకోవడం కావచ్చు. వర్కింగ్ ఉమెన్కి అయితే 3 నెలలు శాలరీ మనం ఇస్తున్నాము ఈ ప్రొసీజర్ వల్ల. వాళ్ళు 3 నెలలు శాలరీ కోల్పోకుండా మనం హెల్ప్ అవుతున్నాము. సో అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్లో ఆర్ యూఎఫ్ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్లో. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ వన్ టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ వన్ టీవీ. సో డాక్టర్ గారు, అంటే ఇంకొద్దిగా మీదకి వెళ్తే కాలేయానికి విషయానికి వద్దాం. సో కాలేయంలో మనం టేసు అని చెప్పేసి విధానాలు ఉన్నాయి కదా. ఈ టేసు విధానాలు అంటే ఏంటి? ఇది క్యాన్సర్ చికిత్సలో ఏ రకంగా ప్రయోజనం చేకూరుస్తుంది, అదనపు ప్రయోజనం? ఇండియాలో హెపటోసెల్యులర్ కార్సినోమా అంటాం, అంటే లివర్కి సంబంధించిన క్యాన్సర్. వీఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ అండి. మన టాప్ క్యాన్సర్స్లో హెపటోసెల్యులర్ కార్సినోమా ఉంటుంది. ఇది హెపటైటిస్ వైరస్ వల్ల, బీసీ వైరస్ వల్ల, ఆల్కహాలిక్స్లో కానీ, లేకపోతే ఫ్యాటీ లివర్, ఒబెసిటీ ఉన్న వాళ్ళలో వల్ల కానీ ఇవంతా కూడా లివర్లో క్యాన్సర్స్ ఏర్పడచ్చు. సో ఈ లివర్ క్యాన్సర్ ఏర్పడే వాళ్ళలో చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అది ఏ సైజులో ఉంది, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనే దాన్ని బట్టి కొన్ని క్యాన్సర్స్కి సర్జరీలు చేయొచ్చు, కొన్ని క్యాన్సర్స్కి ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే అబ్లేషన్ ట్రీట్మెంట్స్ ఆర్ కీమో ఎంబలైజేషన్స్ ఆర్ రేడియో ఎంబలైజేషన్ ట్రీట్మెంట్. అబ్లేషన్ ట్రీట్మెంట్ అంటే ఆ క్యాన్సర్ని మనం ఏమీ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ క్యాన్సర్ లివర్లో ఎక్కడుందో చూసుకొని స్కానింగ్ ద్వారా ఒక చిన్న నీడిల్ పెట్టి ఆ నీడిల్ని కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ నీడిల్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తే ఆ కరెంట్ వల్ల ఆ క్యాన్సర్ని కాల్చేస్తాము. సో ఇందులో ఎక్కడ ఓపెన్ చేసేది కానీ, కుట్లేసేది కానీ ఏమీ ఉండదు. జస్ట్ స్కాన్లో చూసుకొని జస్ట్ ఆ నీడిల్ని కరెక్ట్గా ఆ క్యాన్సర్లో పెట్టామా లేదా అనే దానికి మనకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, సిటీ స్కానింగ్ కానీ ఇంపార్టెంట్. ఆ అల్ట్రాసౌండ్, సిటీ స్కానింగ్ సహాయంతో ఆ నీడిల్ కరెక్ట్గా ఆ క్యాన్సర్ లోపలికి ఇన్సర్ట్ చేసి ఆ క్యాన్సర్ని బర్న్ చేస్తాం. ఇది యూజువలీ క్యాన్సర్ సైజు 3 centimeters వరకు ఉన్నట్టయితే కనుక ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎన్ని కాయలైనా ఉండొచ్చు. 3 centimeters సైజు ఉన్న కాయలు 2-3 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఇది పనిచేస్తుంది. 3 centimeters కన్నా ఎక్కువ అయిపోతే ఏంటి అంటే అప్పుడు ఈ టేర్ అనేది వస్తుంది. టేస్ అనేది కీమో ఎంబలైజేషన్, అంటే ఆ క్యాన్సర్కి వెళ్ళే రక్తనాళాల లోపలికి వెళ్ళి మనం కీమోథెరపీ తాలూకు మెడిసిన్ ఇస్తాము.
ఆ కీమోథెరపీ మెడిసిన్ మనం ఆ క్యాన్సర్కి వెళ్ళే రక్తనాళాల్లో ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం మామూలుగా కీమోథెరపీ అందరికీ తెలిసిందే, ఒక నరానికి ఇంజెక్షన్ ఇస్తారు, ఆ మెడిసిన్ వెళ్తుంది, దానివల్ల క్యాన్సర్ తగ్గుతుంది. బట్ బయట ఉన్న నరానికి మనం ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ డ్రగ్ బాడీ మొత్తం వెళ్తుంది, బాడీ మొత్తం ఆ డ్రగ్ తాలూకు ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏంటంటే ఆ లివర్ వరకు ఒక పైప్ తీసుకెళ్తాము, తొడలో దగ్గర నుంచి లేకపోతే చేతి ద్వారా కానీ ఆ లివర్కి లోకి ఒక పైప్ తీసుకెళ్ళి ఆ పైప్ని క్యాన్సర్కి వెళ్ళే రక్తనాళాల లోపలికి తీసుకెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో ఆ క్యాన్సర్కి వెళ్ళే రక్తనాళాల లోపలికి ఆ పైప్ తీసుకెళ్ళేటప్పటికి మనం ఇచ్చే మెడిసిన్ డైరెక్ట్గా క్యాన్సర్కి వెళ్తుంది, మిగతా పార్ట్ ఆఫ్ ద లివర్కో లేకపోతే మిగతా అవయవాలకో అది ఏమీ వెళ్ళదు. మనం చాలా హై డోస్ని చాలా లిమిటెడ్ ఏరియాలో ఇస్తాం కాబట్టి దాని యాక్షన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మిగతా అవయవాలు అవి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో దీన్ని టేస్ ఆర్ ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్ అంటాము. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటున్నాం కదా, అంటే సాధారణంగా వయసు బల్ల కొద్దీ మూత్రం అనేది స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. కొంతమందిలో యాక్చువల్గా దగ్గిన తుమ్మిన మూత్రం కూడా లీక్ అవుతుంటుంది. యాక్చువల్గా యూరాలజీలో కానీ ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లో కానీ ఇంటర్వెన్షనల్ రేడియాల పాత్ర ఏ రకంగా క్రమంగా పెరుగుతూ వస్తుంది, దీని గురించి వివరించారు. యాక్చువల్గా బీపీహెచ్ అంటామండి, ప్రోస్టేట్ పెరుగుదలని బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా అంటాము. ఇందులో ఇంటర్వెన్షన్ తాలూకు రోల్ చాలా పెరుగుతుంది ఇప్పుడు. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే కన్వెన్షనల్ ప్రోస్టేట్ ట్రీట్మెంట్స్, ప్రోస్టేట్ సైజ్ మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ప్రోస్టేట్ సైజ్ పెరిగిపోవడం వల్ల ఆ ప్రోస్టేట్ గ్రంథి మధ్యలో నుంచి మన యూరిన్ వెళ్ళే పైపు వెళ్తుందండి. సో ఈ ప్రోస్టేట్ సైజ్ పెరిగిపోవడం వల్ల పైపు బ్లాక్ అయిపోవడం, యూరిన్ ద్వారా చిన్నగా రావడం, యూరిన్ వెళ్ళాలంటే చాలా గట్టిగా బిగపట్టి వెళ్ళడం, వెళ్ళినా కానీ యూరిన్ మొత్తం వెళ్ళకపోవడం, కొంత పార్ట్ యూరిన్ ఉండిపోవడం, అలా ఉండిపోవడం వల్ల తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఇవన్నీ ఆస్కారం ఉంటుంది. సో ఆ పైపుని మనం ఓపెన్ చేయాలి. సో అంటే ప్రోస్టేట్ సైజు తగ్గించాలి. ఇప్పుడు వరకు సర్జరీ టీయూఆర్పీ అని చెప్పి సర్జరీ చేసి ఆ ప్రోస్టేట్ని కట్ చేసి తీస్తారు. ఇందులో ఉండే ముఖ్య ఇబ్బందులు ఏంటి అంటే ఈ టీయూఆర్పీ చేయడం వల్ల ఏంటంటే సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఒకసారి టీయూఆర్పీ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఇంకా సెక్స్లో పాల్గొనలేరండి. అదే చిన్న వయసులో ఎవరైనా 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఈ ఇబ్బందులు వస్తే కనుక వాళ్ళు కొంచెం సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల. అండ్ కోమార్బిడిటీస్ అంటే వీళ్ళకి ఎవరికైనా లంగ్ ఇష్యూస్ ఉన్నాయి, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అనస్థీషియాకి పనిచేయరంటే మళ్ళీ ఈ సర్జరీ చేయడానికి అవ్వదు. బ్లడ్ థిన్నర్స్ ఏదైనా కారణం వల్ల హార్ట్లో స్టెంట్లు పెట్టారు లేకపోతే బ్రెయిన్లో స్టెంట్లు పెట్టారు, ఈ బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారు, రక్తం పలచబడడానికి వాడే మందుల మీద ఉన్నారు అంటే మళ్ళీ ఈ రెగ్యులర్ సర్జరీ చేయడానికి అవ్వదు. మళ్ళీ ప్రోస్టేట్ సైజ్ పెద్దది ఉంది, 100 గ్రాముల కన్నా పెద్దది ఉన్నది అన్న ఈ రెగ్యులర్ సర్జరీ చేయడానికి అవ్వదు. ఇవన్నీ కాంప్లికేషన్స్ని అధిగమించేదే ప్రోస్టేట్ ఆర్టరీ హైపర్ప్లేసియా. 0 సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్, రొటీన్గా సెక్స్లో పాల్గొవచ్చు. ప్రోస్టేట్ సైజ్తో సంబంధం లేదు, 100 గ్రాములు ఉన్నా 200 గ్రాములు ఉన్నా 300 గ్రాములు ఉన్నా మనం ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు. వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారు అయినా ఇష్యూ లేదు, వాళ్ళకి ఏదో హార్ట్ ఇష్యూ, మేజర్ లంగ్ ఇష్యూస్ ఉన్నాయి, అనస్థీషియాకి పనికిరారు, మనకి అనస్థీషియా అక్కర్లేదు. సో అసలు ఈ ప్రాసెస్ చేయడానికి ఇబ్బంది ఉండదు. సో ఈ అన్ని అడ్వాంటేజెస్ మనకి ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం. అంటే ప్రోస్టేట్కి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ చేయడం వల్ల ప్రోస్టేట్ తాలూకు సైజుని ష్రింక్ చేస్తున్నాం. ఇందాక మనం ఫైబ్రాయిడ్ సైజ్ ఎలా ష్రింక్ చేస్తామో అలాగే ప్రోస్టేట్కి వెళ్ళే రక్తనాళాలను మాత్రమే బ్లాక్ చేస్తే ప్రోస్టేట్ సైజ్ ష్రింక్ అవుతుంది. ఆ ష్రింక్ అయ్యేటప్పటికి యూరిన్ వెళ్ళే దారి ఓపెన్ అవుతుంది, దానివల్ల యూరిన్ అది ఫ్రీగా వెళ్ళగలుగుతారు, ఏం ఇష్యూ ఉండదు. ఈ ఎడిషనల్ అడ్వాంటేజెస్, యాడెడ్ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల వెస్ట్లో చాలా పికప్ అయింది. ఎందుకంటే వెస్ట్లో దే వాంట్ టు రిమైన్ సెక్షువల్లీ యాక్టివ్. వాళ్ళు 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా కూడా చాలామంది దే వాంట్ టు రిమైన్ సెక్షువల్లీ యాక్టివ్ కాబట్టి వాళ్ళు చాలా వరకు ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ని పికప్ చేస్తున్నారు. దానికి ఉండే మిగతా అడ్వాంటేజెస్ వల్ల కూడా ఇప్పుడు ఇండియాలో కూడా చాలామంది ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చాలాసార్లు సర్జరీకి కుదరనివి కూడా యూరాలజిస్టులు మా దగ్గరికి ఎంబోలైజేషన్కి పంపిస్తూ ఉంటారు. యాక్చువల్గా థైరాయిడ్ సంబంధించిన శస్త్రచికిత్స చేసినప్పుడు అంటే ఒక హారం లాగా మెడ చుట్టూ ఒక స్కార్ ఉండేది అంతకుముందు. సో ఈ బర్ర చూస్తే లేదు, నాకు అందరూ అంటే ఎబ్బెట్టుగా ఉంది, ఏదో హారం వేసుకున్నట్టు, నాకు బంగారు హారాలు కానీ ఈ హారాలు కాదని చెప్పేసి మహిళలు కోరుకుంటారు యాక్చువల్గా. సో అంత పెద్ద స్కార్ ఉండే ఆపరేషన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సహాయంతో మనం ఏ రకంగా చేస్తున్నాము, అధునాతన సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ, సోఫిస్టికేటెడ్ సర్జరీ గురించి వివరించారు. ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి అవి కూడా క్యాన్సర్ కాయలు కాదండి, థైరాయిడ్లో వచ్చే కణితిలాగా. ఇది యూజువల్గా 90% ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూ. ఇది మగవాళ్ళలో చాలా రేర్గా చూస్తుంటాం, కామన్గా ఫీమేల్స్లోనే వస్తుంటుంది. ఇది ఏంటంటే థైరాయిడ్ రిక్వైర్మెంట్ ఉన్న సందర్భాల్లో, ఎస్పెషలీ పుష్పవతి అయినప్పుడు
లేకపోతే పిల్లలు పుట్టినప్పుడు థైరాయిడ్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఈ కాయలు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే చాలా వరకు ఇది ఇబ్బంది ఏమీ పెట్టదు, బట్ చూడడానికి చాలా ఇబ్బెట్టుగా ఉంటుంది. బయటకి ఇలాగా ఒక మెడ మీద ఒక కాయ వచ్చి ఇబ్బందిగా ఉంటుంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు వరకు పెద్ద స్కార్ పెట్టి కట్ చేసి థైరాయిడ్ అంతా తీసేయాల్సి వస్తుంది. ఒకటి కాస్మెటిక్ రీజన్ అయితే, అంటే ఇలాగా సర్జరీ చేసి పెద్ద స్కార్ ఉండడం ఒక ఇబ్బంది అయితే, థైరాయిడ్ని తీసేయాలి. ఇందులో ఒక సర్జరీ చేసేటప్పుడు ఈ కాయని సపరేట్గా తీయలేడు, థైరాయిడ్తో పాటు తీసేయాల్సి ఉంటుంది. సో థైరాయిడ్లో 2 భాగాలు ఉంటాయి, కుడి భాగం ఎడమ భాగం. సో ఈ కాయలు 2 భాగంలో వస్తే మొత్తం థైరాయిడ్, దాన్ని టోటల్ థైరాయిడెక్టమీ అని, లేకపోతే ఒకవైపే వస్తే పార్షల్ ఆర్ హెమీ థైరాయిడెక్టమీ అని చెప్పి థైరాయిడ్ తీసేయాలి. థైరాయిడ్ తీసేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. సో మనం థైరాయిడ్ ఆర్గన్ ఏదైతే మనకి రోజు థైరాయిడ్ రిక్వైర్మెంట్ ఉంటుందో, అది థైరాయిడ్ తీసేస్తే ఇంకా మరి దాని ప్రొడక్షన్ జరగదు. అలా జరగకపోవడం వల్ల జీవితాంతం థైరాయిడ్ మందులు వాడాల్సి ఉంటుంది. ఆ థైరాయిడ్ మందులు మళ్ళీ 2-3 నెలలకి మళ్ళీ థైరాయిడ్ బ్లడ్ టెస్టులు చేసుకొని మనకి థైరాయిడ్ మందు సరిపోయిందా, లేకపోతే డోస్ పెంచాలా, లేకపోతే ఎక్కువైపోయిందా, డోస్ తగ్గించాలా, ఇవన్నీ కూడా జీవితంలో చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత కంట్రోల్లో చేసినా కానీ ఎంతో కొంత ఫ్లక్చుయేషన్స్ ఉంటూనే ఉంటాయి. కాస్మెటిక్ రీజన్ డెఫినెట్గా, ఎందుకంటే ఇది యంగ్ ఫీమేల్స్లో వచ్చేది కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ ఉద్యోగాలకు కానీ ఇవన్నీ కూడా చాలా వాళ్ళ సొసైటీని ఫేస్ చేయడానికి ఒక చిన్న ఇన్హిబిషన్ కూడా ఉంటుంది వాళ్ళల్లో. సో ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఏంటంటే మనం జస్ట్ ఒక నీడిల్ పెట్టడం ద్వారా ఈ కాయని మొత్తం కరిగించేయచ్చు. ఈ నీడిల్లో ఎక్కడ మళ్ళీ కట్ చేసేది ఉండదు. మళ్ళీ అల్ట్రాసౌండ్లో చూసుకొని కరెక్ట్గా కాయ లోపలికి ఆ నీడిల్ పెట్టి ఆ నీడిల్ ద్వారా కరెంట్ అప్లై చేసి ఆ కాయని మొత్తం మనం బర్న్ చేసేస్తాం. దాంతో ఆ కాగితాలు సైజ్ అంతా ష్రింక్ అయిపోతుంది. సో ఇందులో ఎక్కడ ఓపెన్ చేసేది ఉండదు కాబట్టి స్కార్ ఉండదు. మనం నార్మల్ థైరాయిడ్ ముట్టుకోము, ఓన్లీ కణితల్లో ముట్టుకుంటాం కాబట్టి థైరాయిడ్ యాక్టివిటీ ఎఫెక్ట్ అవుతుందనో, థైరాయిడ్ మందులు వాడాల్సి ఉంటుందనో, థైరాయిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందనో ఇవన్నీ కూడా అవసరమే లేదు. అగైన్ ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్. మనం చేసిన రోజే నెక్స్ట్ రోజు వెళ్ళిపోవచ్చు. ఓపెన్ థైరాయిడ్ సర్జరీలో రికరెంట్ లారింజియల్ నర్వ్, ఆ చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్, నర్వ్స్ కానీ పారాథైరాయిడ్స్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడానికి 8 to 10% రిస్క్ అండి. ఇది బుక్స్లో ఉన్నదే. 10 మందికి చేస్తే ఒకరికి ఈ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ థైరాయిడ్ అబ్లేషన్లో ఛాన్స్ ఆఫ్ కాంప్లికేషన్ ఇస్ 0.5%. అంటే 200 మందిలో ఒకరికి ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అంత సేఫెస్ట్ ప్రొసీజర్ ఇది. అండ్ అడ్వాంటేజ్, నెక్స్ట్ రోజు నుంచి నీ పని ఏంటో నువ్వు చేసుకో చాలు. ఈ హాస్పిటల్లో ఉండే పని కూడా లేదు. ఉదయం వచ్చావో సాయంత్రం వెళ్ళిపో, రాత్రి ఇంట్లో నీట్గా రెస్ట్ తీసుకొని ఏదైతే పని ఉందో అది వెళ్ళి చేసుకోవచ్చు. అంత సొఫిస్టికేటెడ్గా ఇప్పుడు సైన్స్. ఒకప్పుడు ఇది ఎంత ఇబ్బందికరం అని కష్టమైన ప్రొసీజర్స్ అనుకునేవి కూడా ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజీ వచ్చిన తర్వాత చాలా సులువుగా అయిపోయాయండి. మనం ఈరోజు అవర్ వర్క్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు ఇంత ఫ్లైట్స్లో కూడా తిరిగేవాళ్ళం కాదు, అందరూ ట్రైన్లో తిరిగేవాళ్ళం. ఫ్లైట్కి ఎందుకు, ఒకరోజు అదే అందులో 10వ వంతు డబ్బులు ఇస్తే మనం అయిపోతుంది కదా అని. బట్ ఇప్పుడు ట్రైన్ ప్రయాణం కన్నా ఫ్లైట్ ఇష్టపడుతున్నాం, ఎందుకంటే ఆ డ్యూరేషన్ మనం స్పెండ్ చేయలేకపోతున్నాం ఎక్కడ కూడా. ఆ టైం ఉంటే వేరే పని చేసుకుందామనో, ఫ్యామిలీతో గడుపుదామనో, ఇంకా కారణం చేద్దాం. సో హాస్పిటల్లో ఈ ఓపెన్ సర్జరీలకి వారం రోజులు 5 రోజులు ఉండిపోయే బదులు డే కేర్గా చేయించుకొని వెళ్ళిపోయేటప్పటికి ఇట్స్ ఎ లాస్ట్ ఆఫ్ కాస్ట్ సేవింగ్ అండ్ టైం సేవింగ్ టు ద పర్సన్ ఆల్సో. సో డాక్టర్ గారు, ఇక్కడ కొద్దిగా మనం అవగాహనించే ప్రయత్నం చేద్దాం. స్ట్రోక్ వచ్చిందంటే సకాలంలో రావాలి. ఎంత వేగంగా వస్తే అంత తక్కువ న్యూరాన్ దెబ్బతింటాయి, అంత వేగంగా మనం బ్రెయిన్ రికవరీ చేయగలుగుతాం, తద్వారా నార్మల్ స్థితికి వస్తాం. అటువంటప్పుడు మనము ముందుగాల గుర్తించడం అనేది సమస్య అక్కడ. అంటే ఒక లేమెన్కి, ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లేమెన్కి భర్తకో, భార్యకో, తండ్రికో, తల్లికో ఇటువంటి స్ట్రోక్ లక్షణాలు ఉన్నాయి అని వాళ్ళు ఎలా గుర్తించాలి? సో సిమ్టమ్స్ ఏ రకంగా ఉండే అవకాశం? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలా మందికి అది స్ట్రోక్ వచ్చినట్టు కూడా తెలియదు. స్ట్రోక్ ఉన్నా కానీ, ఎంత చిన్న పర్సన్ అయినా, అసలు మినిమం ఎడ్యుకేషన్ ఉన్నా, స్ట్రోక్ ఐడెంటిఫై చేయడానికి ఒక సినోనిమ్ లాంచ్ చేశారండి. దాన్నే ఫాస్ట్ అంటారు, FAST, ఫాస్ట్. సో ఈ ఫాస్ట్లో ఏంటి అంటే, ఎఫ్ అంటే ఫేస్, ముఖం కానీ ఒక పక్కకి పోయిందా, మూతి వంకర ఏమైనా పోయిందా. ఏ అంటే ఆర్మ్, అంటే కాలు కానీ చెయ్యి కానీ, అదేమైనా వీక్నెస్ చెప్తున్నారా, పట్టు దొరకట్లేదని కానీ, వీక్గా ఉందని కానీ, నడడానికి ఇబ్బంది పడుతున్నారని కానీ, ఇవి ఏమైనా చెప్తున్నారా. ఎస్ అంటే స్పీచ్, మాట ఏమైనా తేడా వచ్చిందా, మాట ఏమైనా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారా. ఈ 3 ఉంటే టీస్ టైం, నువ్వు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా హాస్పిటల్ తీసుకురా. హాస్పిటల్ తీసుకురానంటే నా ఇంటి పక్కన ఉన్న క్లినిక్కో
లేకపోతే పక్కన ఏదో ఉన్న ఆర్ఎంపీ దగ్గరకు కాదు. డెడికేటెడ్ స్ట్రోక్ సెంటర్స్ మీ దగ్గరలో ఉన్న ఎవరైతే స్ట్రోక్ తాలూకు ట్రీట్మెంట్ అందించగలుగుతారో ఆ డెడికేటెడ్ స్ట్రోక్ సెంటర్కి తీసుకెళ్తే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మనం ఏదైతే మనం బ్రెయిన్ పాడవకుండా ట్రీట్మెంట్స్ చేయగలుగుతామో ఆ ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉంటుంది. సో ఈ ఫాస్ట్ అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడిట్లో ఏ చిన్న తేడా ఉన్నా అది బ్రెయిన్ స్ట్రోక్ తాలూకు లక్షణం అవ్వచ్చు, వెంటనే ఐడెంటిఫై చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఇప్పుడు మనం సాధారణంగా గుండెపోటుకు సంబంధించి వచ్చినప్పుడు పల్స్ చూసి సిపిఆర్ చేస్తాం. బట్ ఈ స్ట్రోక్ విషయంలో మనం ఇంటికాడ ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందా, వెంటనే హాస్పిటల్కి మాత్రమే తీసుకెళ్లాల్సిన అవసరం? ఇంటి దగ్గర బ్రెయిన్ స్ట్రోక్లో చేయగలిగేది ఏమీ ఉండదండి. మెజారిటీ అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ అది నిజంగా స్ట్రోకా కాదా, స్ట్రోక్ అయితే స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయి. ఇస్కిమిక్ స్ట్రోక్, హిమరేజిక్ స్ట్రోక్ అని. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి రక్త సరఫరా అందకపోవడం వల్ల వచ్చే స్ట్రోక్. హిమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల వచ్చే స్ట్రోక్. సో అది ట్రీట్మెంట్ కంప్లీట్గా మారిపోతుంది. ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే ఆ రక్తనాళాలు ఓపెన్ చేయాలి. హిమరేజిక్ స్ట్రోక్ అయితే ఏదైతే రక్తనాళం వల్ల బ్లీడింగ్ అయిందో దాన్ని క్లోజ్ చేయాలి. సో అది మనం సిటీ స్కాన్ చేశాక ఐడెంటిఫై అవుతుంది. సో మామూలుగా అయితే ఇప్పుడు హార్ట్ అటాక్లో ఇంట్లో కూడా ఆస్పిరిన్ టాబ్లెట్ ఇవ్వమనో లేకపోతే రక్తనాళాలు ఉబ్బడానికి ఏదైనా టాబ్లెట్ ఇవ్వమనో చెప్తారు. బట్ బ్రెయిన్ స్ట్రోక్స్లో ప్రాబ్లం ఏంటి అంటే అది ఒకవేళ బ్లీడింగ్ అవ్వడం వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల వచ్చిన స్ట్రోక్ అయితే కనుక మనం ఆస్పిరిన్ ఇవ్వడం వల్ల లేకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది. సో రక్తం పలచబడడానికి ఇచ్చే టాబ్లెట్స్ వల్ల ఇంకా అది బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా మనం ఒక సిటీ స్కాన్ లేకుండా ఇచ్చే పరిస్థితుల్లో ఉండము. సో అట్లీస్ట్ ఒక సిటీ స్కాన్ ఐడెంటిఫై చేసి ఇది బ్లీడింగ్ కాదు, ఇస్కిమిక్ స్ట్రోక్ అని ఐడెంటిఫై చేస్తే అట్లీస్ట్ ఆ టాబ్లెట్ అయినా ఇవ్వచ్చు. బ్లడ్ థిన్నర్స్, ఎకోస్ప్రిన్ టాబ్లెట్ అని ఇవన్నీ ఇస్తే ఎంతో కొంత ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ స్ట్రోక్స్ వచ్చినప్పుడు థ్రోంబెక్టమీ లాంటి ప్రాసెస్ చేస్తాం. యాక్చువల్గా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సంబంధించి అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది అని మనం బలంగా చెప్పడానికి ఇది ఒక కారణం. ఎందుకు అంటే ఈ థ్రోంబెక్టమీ లాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఎవరైతే స్ట్రోక్ వచ్చి ఎలిజిబిలిటీ ఉన్న కేవలం 10% మందికి మాత్రమే మనం ఈ థ్రోంబెక్టమీ చేస్తున్నారని కొన్ని అంచనాలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? ఈ థ్రోంబెక్టమీ చేయడం వల్ల, సో సకాలంలో చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? చాలా 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 మంచి ప్రశ్న అండి. ఇంటర్వెన్షన్ రేడియాలజీ డెవలప్ అయిందే బ్రెయిన్ తాలూకు రక్తనాళాల సమస్యలు ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ చేయడంతో. మిగతా రక్తనాళాలన్నీ క్రమేణీ యాడ్ అవుతూ వచ్చాయి, కానీ ఇనీషియల్గా ఇంటర్వెన్షన్ రేడియాలజీ స్టార్ట్ అయిందే బ్రెయిన్ తాలూకు రక్తనాళాల తాలూకు జబ్బుల్ని ట్రీట్మెంట్ చేయడానికి. సో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బ్రెయిన్ ఇస్ ఏ నాన్ ట్రాన్స్ప్లాంటబుల్ ఆర్గన్. అంటే మనకు ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయా, మార్చుకో, కొత్త మోకాళ్ళు వేసుకో. కిడ్నీ పాడైపోయిందా, కొత్త కిడ్నీ కుదిరితే పెట్టించుకో. లివర్ పాడైందా, లివర్ మార్పించుకో. ప్యాంక్రియాస్కి, హార్ట్కి, లంగ్స్కి, పేగుకి అన్నిటికీ కూడా ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి. బట్ బ్రెయిన్కి ట్రాన్స్ప్లాంట్ లేదు. ఒకసారి బ్రెయిన్ పాడైందా ఇంకా అది పాడైపోయినట్టే. దాన్ని మళ్ళీ మనం మీ దగ్గర 100 కోట్లు ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు, ప్రపంచంలో మీరే అందరికన్నా రిచెస్ట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. బట్ ఒకసారి బ్రెయిన్ పాడైందంటే ఇంకా పాడైపోయినట్టే. తారకరత్న విషయంలో అదే జరిగింది సార్. యాక్చువల్గా తారకరత్న విషయంలో ఇంకా బ్రెయిన్ అందుకే బ్రెయిన్ డెత్ అయితే ఇంకా మనిషి చనిపోయిన ఇట్స్ ఈక్వల్ టు డెత్ అంటారు. ఎందుకంటే బ్రెయిన్ని మనం మళ్ళీ రివైవ్ చేయలేము. సో ఈ మనకి స్ట్రోక్ అనేది బ్రెయిన్ తాలూకు రక్తనాళాలు బ్లాక్ అయిపోతే దాన్నే మనం స్ట్రోక్ అంటాం. ఈ రక్తనాళాలు మేజర్ రక్తనాళాలు అవ్వచ్చు, లేకపోతే మైనర్ రక్తనాళాలు అవ్వచ్చు. మేజర్ రక్తనాళాలు అయితే మేజర్ స్ట్రోక్ ఉంటుంది, మైనర్ రక్తనాళాలు అంటే మైనర్ స్ట్రోక్ ఉంటుంది. సో ఇందులో కూడా మనకి గోల్డెన్ పీరియడ్ ఉంటుందండి. గోల్డెన్ పీరియడ్ అంటే అర్థం ఏంటి అంటే విండో పీరియడ్ అంటే ఆ టైంలో కానీ హాస్పిటల్లోకి వచ్చినట్టయితే ఆ జబ్బు తాలూకు ఇబ్బంది పేషెంట్ మీద లేకుండా మనం కాపాడచ్చు అనే ఉద్దేశం. సో బ్రెయిన్ తాలూకు రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు మనం గోల్డెన్ పీరియడ్లో ఏం చేయాలి? సో దానికి 2 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ది 4.5 గంటల్లో ఎవరైనా 4.5 hours లోపల వస్తే ఆ క్లాట్ కరగడానికి మెడిసిన్ ఇస్తాం. దాన్ని ఐవి థ్రాంబోలైసిస్ అంటారు. అది చిన్న మైనర్ స్ట్రోక్స్కి, చిన్న రక్తనాళాలకి హెల్ప్ అవుతుంది. మేజర్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి వెళ్ళే మేజర్ రక్తనాళాలు ఎఫెక్ట్ అయ్యాయి అంటే దాన్ని ఆ క్లాట్స్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ క్లాట్స్ని ఎప్పుడు రిమూవ్ చేయాలి? బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండానే రిమూవ్ చేయాలి. ఇల్లంతా కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చినా పెద్ద ఉపయోగం లేదు. సో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఈ క్లాట్ రిమూవ్ చేసినా రిమూవ్ చేయకపోయినా తేడా లేదు. సో అది డ్యామేజ్ అవ్వకుండానే మనం రిమూవ్ చేయాలి. అది డ్యామేజ్ అయ్యిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే సిటీ స్కాన్ ద్వారా కానీ, ఎంఆర్ఐ ద్వారా కానీ చేయడం వల్ల ఐడెంటిఫై అవుతుంది.
సో ఈ బ్రెయిన్ స్ట్రోక్స్లో ఏంటంటే టైం ఎంత ఇంపార్టెంటో మనం రైట్ ప్లేస్కి వెళ్ళామా లేదా అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే కేర్ హాస్పిటల్ ఉన్నామో ఇది ఒక డెడికేటెడ్ స్ట్రోక్ సెంటర్. ఒక విండో పీరియడ్లో వచ్చే పేషెంట్కి స్ట్రోక్ సంబంధించి ఏ ట్రీట్మెంట్ అయినా ఇక్కడ అందించగలుగుతాం. సో స్కాన్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాం అది మేజర్ స్ట్రోకా మైనర్ స్ట్రోకా. మైనర్ స్ట్రోక్ అంటే చిన్న రక్తనాళాలు ఏమైనా డ్యామేజ్ అయ్యాయి అంటే ఓకే మీకు మందులు వాడితే సరిపోతుంది. మేజర్ స్ట్రోక్ అంటే మీది బ్రెయిన్కి వెళ్ళే మేజర్ రక్తనాళం బ్లాక్ అయింది అంటే అప్పుడు ఆ క్లాట్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసే ముందు మీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిందా ఇంకా డ్యామేజ్ అవ్వలేదా. డ్యామేజ్ అవ్వలేదు అంటే ఇవన్నీ చేయించుకుంటే మనిషి నార్మల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే డ్యామేజ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మీకు చేయించుకున్న ఉపయోగం లేదండి, ఇలా ఊరుకోవచ్చు అని. ఎప్పుడు వరకు ఇవన్నీ చేస్తామంటే 24 గంటల వరకు, అప్ టు 24 అవర్స్ బ్రెయిన్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. సో ఈ లోపు కానీ పేషెంట్ వచ్చినట్టయితే ఆ క్లాట్ రిమూవ్ చేసి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడే అవకాశం ఉంది. సో ఇదంతా మీరు చెప్పినట్టు ఇదేం ఓపెన్ సర్జరీ కాదు. తొడలో ఉన్న రక్తనాళం నుంచి ఇలా బ్రెయిన్లో ఉన్న రక్తనాళానికి ఒక క్లాట్ రిమూవర్ తీసుకెళ్తాం. ఒక క్లాట్ రిమూవర్ లాంటిది తీసుకెళ్ళి ఆ క్లాట్ అనేది బయటకి తీసేస్తాం. ఎప్పుడైతే ఆ క్లాట్ రిమూవ్ చేస్తామో సర్క్యులేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, బ్రెయిన్ అనేది కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఆయన అనుకున్నట్టు డ్యామేజ్ అయిపోయిన బ్రెయిన్ ఎవరైనా నాకు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వచ్చి మాకు బ్రెయిన్లో క్లాట్ వచ్చిందండి తీయండి అంటే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయినట్టయితే ఇంకా మనం చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. మీరు ఇంకా మనం చేయగలిగింది కూడా ఏం లేదండి, మందులు ఏదో వాడుకొని చూసుకోండి. అంటే అక్కడ మనకు బ్రెయిన్ సెల్స్ ఉన్నాయి కదా సార్, అది అంటే పర్ మినిట్కి ఎంత లాస్ ఉంటుంది యాక్చువల్గా? ఒక్కసారి లాస్ అయిన న్యూరాన్స్ని మనం రివైవ్ చేయడానికి ఏమైనా చేయవచ్చా? ఇప్పటిదాకా ఏమైనా చేయొచ్చు? లేదండి, మనం రఫ్లీ ఎవ్రీ మినిట్ మనకి బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ మనకి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ 1 అవర్లో 1.4 బిలియన్ న్యూరాన్స్ మనకి డెత్ అవుతాయి అనేది మన సైన్స్ చెప్తుంది. స్ట్రోక్ వచ్చిన తర్వాత 1.4 బిలియన్ న్యూరాన్స్ ఎవ్రీ అవర్లీ మనకి డ్యామేజ్ అవుతాయి అని చెప్పి. ఒకసారి న్యూరాన్ డ్యామేజ్ అయింది అంటే దాన్ని మనం రివైవ్ చేయలేమండి. యూజువల్గా స్ట్రోక్స్లో కూడా ఎలా ఉంటుంది అంటే మన సపోజ్ ఇక్కడ ఇటువైపు కుడివైపు బ్రెయిన్ అది 100 గ్రాముల బ్రెయిన్ ఉంది అనుకుందాం. మైనర్ స్ట్రోక్ ఏదో వచ్చింది అంటే అందులో ఒక 10 గ్రాముల బ్రెయిన్ డ్యామేజ్ అయింది. సో కుడివైపు బ్రెయిన్ డ్యామేజ్ అయింది కాబట్టి ఎడంకాలు ఎడం చెయ్యి పక్షవాతం వస్తుంది. కొద్దిమంది పక్షవాతం వచ్చిన 4 రోజుల్లోనో వారం రోజుల్లోనో నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది ఏమవుతుంది అంటే ఆ డ్యామేజ్ అయిన బ్రెయిన్ 10 గ్రాములు డ్యామేజ్ అయింది, 90 గ్రాముల బ్రెయిన్ బాగానే ఉంది. ఆ చుట్టుపక్కల 10 గ్రాముల చుట్టుపక్కల ఉన్న డ్యామేజ్ అయిన బ్రెయిన్తో మన బాడీ కొత్త కనెక్షన్స్ ఏర్పరచుకుంటుంది. దాన్నే సైన్స్ భాషలో న్యూరోప్లాస్టిసిటీ అంటాం. సో ఆ కొత్త కనెక్షన్స్ ఏర్పరచుకోవడం వల్ల ఈ 10 గ్రాములు చేయాల్సిన పని ఈ 90 గ్రాములు పంచుకుంటుంది అనమాట. పంచుకోవడం వల్ల అప్పుడు ఆ బ్రెయిన్ పనిచేసినట్టు ఉంటుంది. అంటే ఆ డ్యామేజ్ అయినా కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతే తప్ప బ్రెయిన్ ఆ 10 గ్రాములు అయితే మాత్రం మనం జీవితంలో రికవర్ అయితే మాత్రం చేయలేం. అదే మేజర్ స్ట్రోక్స్లో ప్రాబ్లం ఏంటంటే ఆ 100 గ్రాములో 70 గ్రాములు 80 గ్రాములు పాడైపోయింది అనుకోండి, ఆ మిగిలిన 20 గ్రాములు సరిపోదు, ఆ పని పంచుకోవడానికి సరిపోదు. మనం ఇప్పుడు ఒక 10 మంది చేయాల్సిన పని ఒకటి లేకపోయినా మిగతా 9 మంది అడ్జస్ట్ చేసుకొని చేసుకోగలరు. అదే 6-7 లేరు అనుకోండి, ఆ 3 ఎంతవరకు చేయగలుగుతారు? సో మేజర్ స్ట్రోక్స్లో వచ్చేది లేకపోతే మనిషి జీవితకాలం పెరాలసిస్ వచ్చి మంచం మీద పడిపోయేది, లేకపోతే కదలలేకుండా అయిపోయేది ఇదే కారణం. ఆ బ్రెయిన్ దెబ్బతినడం వల్ల చాలా మంది సెలబ్రిటీస్లో కూడా షూమాకర్ అని చెప్పి మన రేసింగ్ స్పెషలిస్ట్, సో వీళ్ళందరిలో కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయిన తర్వాత ఇంకా మన దగ్గర ఎన్ని 100,000 కోట్లు ఉన్నా కానీ దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ మనం బేర్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. సో డాక్టర్ గారు అయితే యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో దెబ్బ తాకడం వల్ల కావచ్చు, ప్రమాదంలో కావచ్చు, కొన్ని సందర్భాల్లో బ్లడ్ శరీరంలో ఏదో ఒక చోట క్లాట్ అయ్యి గడ్డలాగా ఉండడం జరుగుతుంది. బట్ కొన్ని సందర్భాల్లో మనము ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ఎక్కువ గంటలు ప్రయాణం చేసినప్పుడు కాళ్ళల్లో ఒక రకమైన క్లాట్ ఫామ్ అయ్యి ఆ క్లాట్ లంగ్స్కి వెళ్ళి సడన్ డెత్ జరుగుతుంది అన్న ఒక వార్త ఉంది. ఇందులో వాస్తవం ఎంత, ఇది ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎలా నివారించాలి? మనం ఈ రోజున్న సెడెంటరీ లైఫ్ స్టైల్కి చాలా కరెక్ట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. సో దీన్నే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం మా మెడికల్ భాషలో. దీని అర్థం ఏంటంటే కాళ్ళలో ఉన్న చెడు రక్తనాళం ఏదైతే ఆ చెడు రక్తం గుండెకి రావాలో అందులో రక్తం గడ్డ కట్టేయడం. సో దీంట్లో మళ్ళీ ప్రొవోక్ డివిటీ అని అన్ప్రొవోక్ డివిటీ అని మేము డిఫరెన్షియేట్ చేసుకుంటాం. ప్రొవోక్ డివిటీ అంటే అర్థం ఏంటి అంటే అండర్లైన్ కారణం ఉంది. అంటే మీరు చెప్పిన కొంతమంది మనం మాట్లాడుకున్నట్టు స్ట్రోక్ వచ్చి మంచం మీద పడుకొని ఉండొచ్చు, వాళ్ళ కాళ్ళలో మూమెంట్ ఏమీ ఉండదు, లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్ అయ్యో లేకపోతే ఇంజరీ అవ్వడం వల్ల అలా కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండొచ్చు.
లేకపోతే స్మోకర్స్ కానీ, లేకపోతే ఓసీ పిల్స్ అంటే ఫీమేల్స్ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్ వాడుతుంటారు, హార్మోనల్ పిల్స్. ఆ హార్మోనల్ పిల్స్ వాడే వాళ్ళలో వీళ్ళందరిలో కూడా ఇలాగ క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దాన్ని డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. దాన్నే ప్రొవోక్ డివిటీ, ఎందుకంటే దీనికి కారణం ఉంది. ఈ కారణం ఉన్న వాళ్ళలో డివిటీ రావచ్చు. కొంతమందికి ఏ కారణం లేకుండా డివిటీ వచ్చేస్తూ ఉంటుంది. అంటే యాక్టివ్గా తిరిగే పర్సన్లో కూడా డివిటీ ఉంటుంది. లేకపోతే మీరు చెప్పినట్టు అలాగా మూమెంట్ లేకుండా ఉండిపోవడం వల్ల, బ్లడ్ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల, దానివల్ల సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ లాగా రావడం. లేకపోతే కొంతమందికి థ్రాంబోఫిలియా డిసార్డర్స్ అంటాం. థ్రాంబోఫిలియా డిసార్డర్స్ అంటే అర్థం ఏంటంటే, మనకి ఒక దెబ్బ తాకింది, లేకపోతే మేము సర్జరీ అప్పుడు ఇక్కడ ఇలా కట్ చేస్తే అక్కడ నుంచి బ్లడ్ వస్తుంది. బట్ మనం గట్టిగా దాని మీద ప్రెషర్ పెడితేనో నొక్కి పెడితేనో ఆ బ్లీడింగ్ ఆగిపోతుంది. ఎందుకు అలా ఆగుతుంది అంటే, దేవుడు మనకి అలాగా బ్లడ్ క్లాట్ అయ్యడానికి కొన్ని కెమికల్స్ ఇచ్చాడు. భగవంతుడు కానీ నిజంగా ఆ కెమికల్స్ ఇవ్వకపోయి ఉంటే మనం ఇలా కట్ చేయగానే రక్తం ఇంకా అలా కారుతూనే ఉండేది, ఆగేది కూడా కాదు, మనం ఆపలేకపోయేవాళ్ళం. సో ఆ కెమికల్స్ కొంతమందిలో అబ్నార్మల్గా ఫంక్షన్ అవుతాయండి. లోపల ఆ కెమికల్స్ ఎక్కువైపోవడం వల్ల లోపలే క్లాట్స్ ఫామ్ అయిపోవడం, ఇవన్నీ దీన్నే థ్రాంబోఫిలియా డిసార్డర్స్ అంటాం. ఇలాగా ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండడం వల్ల థ్రాంబోఫిలియా డిసార్డర్స్లో ఉండే వాళ్ళలో క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ పెరిగిపోతూ ఉంటుంది. లేకపోతే ఈ ఓసీ పిల్స్, హార్మోనల్ మెడిసిన్స్ మామూలుగా 3 months 6 months వాడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. బట్ ఈ అండర్లయింగ్ థ్రాంబోఫిలియా ఉన్న వాళ్ళలో ఒక వంతు మెడిసిన్స్కి కూడా కాళ్ళలో బ్లడ్ క్లాట్స్ అవి డెవలప్ అయిపోవచ్చు. వీటిని అన్ప్రొవోక్డ్ డివిటీస్ కింద చెప్పుకుంటాం. డివిటీలో ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఇది సిమెంట్ లాగండి. మనం సిమెంట్ తయారు చేసినప్పుడు మెత్తగా ఉంటుంది. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టచ్చు, ఎలా కావాలంటే అలా పరచచ్చు. బట్ కొంతసేపు తర్వాత గట్టి పడిపోతుంది, దాన్ని మనం కదపాలన్నా కదపలేము. అలాగే కాళ్ళలో ఉండే బ్లడ్ క్లాట్స్ కూడా ఇనీషియల్గా అవి మెత్తగా ఉంటాయి. దాన్ని మనం మెడిసిన్ ద్వారానో ఒక పైప్ పెట్టో మనం రిమూవల్ పాసిబిలిటీ ఉంటుంది. బట్ కొంత టైం అంటే ఒక 4 to 6 weeks దాటిన తర్వాత క్లాట్స్ గట్టి పడిపోతాయి. అవి కాళ్ళలో ఉన్న రక్తనాళాలతో పాటు కలిసిపోతాయి. అలా కలిసిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, దాన్ని మనం రిమూవ్ చేయాలన్నా కూడా పాసిబిలిటీ ఉండదు. సో ఇనీషియల్గా ఫస్ట్ 3 to 4 weeksలో కానీ డివిటీతో పేషెంట్ వస్తే కనుక ఒక పైప్ పెట్టి వాక్యూమ్ ద్వారా క్లాట్స్ అన్ని రిమూవ్ చేసేస్తాం. డివిటీలో సడన్ డెత్స్ అంటే పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అంటాం. ఈ క్లాట్స్ అవి లంగ్స్కి వెళ్ళడం వల్ల మనిషి ఉన్న పలంగా అక్కడే కుప్ప కూలిపోవడం, సడన్గా ఒక మనిషి కూలిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం ఆర్ డివిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్ కూడా. సో అలా జరగకుండా ఏం చేయాలంటే, మెడిసిన్ స్టార్ట్ చేయడం, ఆ బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేయడం, ఆ క్లాట్స్ అది రిమూవ్ చేయడం, ఇవన్నీ కూడా డివిటీలో ఉండే ట్రీట్మెంట్స్. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీస్ ఆర్ టైం లిమిటెడ్. అంటే ఒక టైంలో రాగలిగితేనే చేయగలుగుతాం. 3 నెలలకు 6 నెలలకు డివిటీ వచ్చిన 3 నెలలకు 6 నెలలకు డాక్టర్ గారు వచ్చి ఈ క్లాట్స్ నాకు తీసేయండి అంటే, అప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఆ క్లాట్స్ రక్తనాళాలతో కలిసిపోయి ఉంటాయి. మనం అప్పుడు తీద్దామని ప్రయత్నిస్తే ఆ రక్తనాళం మొత్తం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో యూజువల్గా అవి ఆ టైంలో వస్తేనే మనం దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అందించగలుగుతాము. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది బ్రెయిన్కి సంబంధించి మొదలై ఇప్పుడు కాల్ దాకా వచ్చింది. ఇప్పుడు ఇది కొత్త విభాగము. సో ఇందులో అంటే ఎన్నో రకాల డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. మీరు వచ్చే 10 yearsలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఇంకా మరిన్ని ఆపరేషన్స్కి విస్తరించే అవకాశం ఉందా? ఇందులో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి? ఇంటర్వెన్షన్ రేడియాలజీ మనం సింపుల్గా చెప్పాలి అంటే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులను చూస్తామండి. అది మంచి రక్తనాళానికి అవ్వచ్చు, చెడు రక్తనాళానికి అవ్వచ్చు. ఇందులో సుమారుగా 150 రక్తనాళాల తాలూకు జబ్బుల్ని మేము ట్రీట్మెంట్ అందిస్తాం. అవి కాకుండా ఇవన్నీ కూడా వేగంగా ఇండికేషన్స్ పెరిగిపోతున్నాయి కొత్త వాటికి. ఇప్పుడు ఇంకా స్టడీ ఎందులో వెళ్తుంది అంటే జాయింట్ పెయిన్స్కి సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ చేయడం వల్ల జాయింట్ పెయిన్స్ అవి తగ్గించగలుగుతామా, మజిల్ పెయిన్స్ కానీ, మోకాళ్ళ చిప్పల తాలూకు పెయిన్స్కి, ఇవన్నీ కూడా మనం అక్కడ ఉండే బ్లడ్ సప్లై బ్లాక్ చేయడం వల్ల తగ్గించగలుగుతామా. లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రతి దాంట్లోని ఇందాక మనం లివర్ తాలూకు ట్రీట్మెంట్ మాట్లాడుకున్నాం. ఆ లివర్కి వెళ్ళే రక్తనాళాల్లో క్యాన్సర్ మెడిసిన్ ఇవ్వడం వల్ల అది తగ్గుతుంది. అలాగే ప్రతి బాడీలో ఉండే రక్తనాళాలకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనం అక్కడ ఉండే క్యాన్సర్ని తగ్గించగలుగుతామా అనే దాని
దాంట్లో రీసెర్చ్ వెళ్తుంది. సో ఇవన్నీ కూడా మినిమలీ ఇన్వేజివ్, అంటే ఎక్కడ మనం కట్ చేయాల్సిన అవసరం లేకుండా జరుగుతుంది. కాబట్టి రీసెర్చ్ గవర్నమెంట్స్ చాలా ఎక్కువగా దీని మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే పేషెంట్ రికవరీ చాలా బాగుంటుంది, పేషెంట్ తొందరగా హాస్పిటల్ నుంచి బయటపడగలుగుతాడు, తొందరగా వాళ్ళ వర్క్ రెజ్యూమ్ చేసుకోగలుగుతారు. కాబట్టి దీంట్లో ఉన్న రీసెర్చ్ కానీ అది ఈ లిమిటేషన్స్ అనేది మెయిన్గా ఆలోచిస్తే ఇవన్నీ కూడా చాలా వాటిలో గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ గవర్నమెంట్ ఫండెడ్ ప్రోగ్రామ్స్లో కానీ స్కీమ్స్లో కానీ గవర్నమెంట్ దీన్ని ఇంకా రికగ్నైజ్ చేయట్లేదండి ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది. అండ్ మేము వాడే డివైజెస్, కెథేటర్స్ కానీ కాయిల్స్ కానీ పైప్స్ కానీ మేము వాడే మెటీరియల్ అంతా కూడా చాలా మనం ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకునే కండిషన్లోనే ఉన్నాం. ఏది కూడా ఇండియాలో తయారు చేసే కండిషన్లో లేదు. మనం అవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాని మీద ట్యాక్సేషన్ కానీ దాని ప్రైసెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అవన్నీ కూడా దీని కాస్ట్ని పెంచుతున్నాయి. గవర్నమెంట్ మనకి ఇప్పుడు హార్ట్లో స్టెంట్ లిమిటేషన్ పెట్టేసింది, 30,000కే ఇవ్వాలి అని చెప్పి. ముడుకు ఇంప్లాంట్స్ని కూడా లిమిటేషన్ పెట్టేసింది. సో గవర్నమెంట్ దీన్ని కూడా ఒక లిమిటేషన్ పెడితే మనకి ఇంకా తక్కువ రేటుకి పేషెంట్కి మనం అందించగలుగుతాము, ఇంకా ఎక్కువ మంది ఇది చేసుకునే విధానాలు ఉంటారు. లేకపోతే గవర్నమెంట్ అన్ని ట్రీట్మెంట్స్ని కూడా ఒకవేళ గవర్నమెంట్ స్కీమ్స్లోనో ఇన్సూరెన్స్ దాంట్లోనే ఇంక్లూడ్ చేసినట్టయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ పాపులేషన్కి మనం కేటర్ చేయగలుగుతాము, ఎక్కువ మందికి ట్రీట్మెంట్ కూడా అందించగలుగుతాము. అన్నిటికన్నా ముఖ్యం అవేర్నెస్ చాలా తక్కువ అండి. ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉన్నాయా అనేది చాలాసార్లు డాక్టర్స్కే తెలియదు. అంటే డాక్టర్స్ కూడా వాళ్ళకి సంబంధించిన ఒక గైనకాలజిస్ట్ గైనికి సంబంధించి, ఒక యూరాలజిస్ట్ వాళ్ళకి సంబంధించి, లేకపోతే ఒక న్యూరో ఫిజిషియన్కి బ్రెయిన్కి సంబంధించి తెలుస్తాయి తప్ప హెడ్ టు టో ఇంటర్వెన్షన్ రేడియాలజీలో పైనుంచి కింద వరకు ఇన్ని వివిధ జబ్బులకి ట్రీట్మెంట్ చేస్తారు అనే అవేర్నెస్ చాలా చాలా తక్కువగా ఉంది. ఆ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఈ విభాగంలో మీరు చేసేటి కొన్ని డే కేర్ ప్రొసీజర్స్ ఉన్నాయి, కొన్ని వన్ డే హాస్పిటల్లో ఉండాల్సినవి ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుందా? మీరు చేసే ప్రతి ప్రొసీజరు అండర్ ఇన్సూరెన్స్ వస్తుందా? మీకు ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. ఇన్సూరెన్స్ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఏదైతే తక్కువ డబ్బులు పడుతుందో అది చేయించేసుకుంటే సరిపోతుంది కదా అన్న దాంతో ఇంకా చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ క్వెరీ లెటర్స్ పెడుతుంటాయి. మేము ఇప్పుడు బ్రెయిన్లో రక్తనాళాలు పొంగిపోతే బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ అంటాం. ఆ బ్రెయిన్ ఎన్యూరిజమ్స్కి ఇంతకు ముందు చిప్ అది కట్ చేయడం, లోపల రక్తనాళాలది సర్జరీ చేయడం, బ్రెయిన్ అది షేవ్ చేసేయడం, అది తలంతా షేవ్ చేసి చేయడం. ఇప్పుడు అవేమీ లేకుండా తొడలో ఉన్న రక్తనాళం నుంచే చేస్తాం. ఆ బ్రెయిన్లో అంత పెద్ద సర్జరీ అయిందని తెలియని కూడా తెలియదు, ఎందుకంటే ఎక్కడ కట్ చేసేది కానీ ఏమీ ఉండదు కానీ. బట్ ఇన్సూరెన్స్ వాళ్ళు అదే ఈ ప్రొసీజర్కి ఇవ్వండి అంటే ఇది ఎందుకు, మన ఓపెన్ సర్జరీలో ఇంకా తక్కువగా అయిపోతుంది కదా, ఓపెన్ సర్జరీ చేయించుకోవచ్చు కదా అని అనుకుంటారు తప్ప దానివల్ల పేషెంట్కి ఎంత ఇబ్బంది పడతాడు, లేకపోతే ఎంత రికవరీ ఎంత డిలే అవుతుంది, లేకపోతే కాంప్లికేషన్స్ ఎంత ఎక్కువ పెరుగుతాయి అనేది ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్లీ ఫ్రమ్ ఎ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కాబట్టి. బట్ పరిస్థితులు మారుతున్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా రికగ్నైజ్ చేస్తున్నాయి. బట్ ఇంకా కంప్లీట్గా ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఈస్ ఆన్ పార్ విత్ అదర్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అన్నట్టు ఇంకా లేదు. ఇప్పటికీ కూడా మేము 1-2 సార్లు ఇది స్టాండర్డ్ ట్రీట్మెంటే, ఇది మేమేమి ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదే అని చెప్పి చాలాసార్లు వాళ్ళ క్వశ్చన్స్కి రిప్లై చేసి పంపించాల్సిన పరిస్థితి రొటీన్గానే ఉంటుంది. ఇంకోటి డాక్టర్ గారు, ఇక్కడ అఫోర్డబిలిటీ విషయానికి వస్తే యాక్చువల్గా ఇందులో కొత్త టెక్నాలజీ ఇంకా రోబోటిక్స్ రాను ఇంకా మిళితమవుతాయి. సో కొత్త ఎక్విప్మెంట్ వచ్చినప్పుడు ఆ ఖర్చును అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% పెరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్. ఈ నేపథ్యంలో యాక్చువల్గా మెడికల్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు తీసుకోగలిగి, అంటే అఫోర్డబిలిటీ ఉండి తీసుకోలేని వారికి, అప్పటి వరకు తీసుకోలేదు నాకేం అవసరం వస్తుంది ఐఎమ్ హెల్దీ అనుకునే వరకు మీరు ఇచ్చే సూచనలు, సలహా? మెడికల్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అండి. మనం ఇప్పుడు ఒక కారు బండి తీసుకుంటేనే దానికి ఇన్సూరెన్స్ లేకుండా బయట నడపనివ్వట్లేదు. అందరికీ తెలిసిందే, హ్యూమన్ బాడీ ఇస్ ద కాస్ట్లీయెస్ట్ ఆర్గన్. అంతకన్నా విలువైంది ప్రపంచంలోనే ఇంకా వేరేది ఏమీ లేదు. దానికి రిపేర్లు వచ్చినా అంతే కాస్ట్లీ. ముందు 2 లక్షలు 3 లక్షలు సరిపోతుంది అనుకునే ఇన్సూరెన్స్ ఈరోజు ఎంత టెక్నాలజీ పెరిగిందంటే ₹1,00,00,000 ఉంటే తప్ప ఇన్సూరెన్స్ సరిపోదు అనే కండిషన్కి వచ్చింది. బట్ తక్కువలో తక్కువ ఎంత కాదనుకున్నా 10 లక్షలైనా ఇన్సూరెన్స్ ప్రతి ఫ్యామిలీకి ఇంపార్టెంట్. చాలామంది గవర్నమెంట్ సర్వెంట్స్, మాకు గవర్నమెంట్ స్కీమ్ ఉంది కదా, లేకపోతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ది ఉంది కదా అంటే అవి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని రికగ్నైజ్ చేయవు చాలాసార్లు. వాళ్ళకున్న పరిమితిలో ఏదైతే ఉన్నదో అది ఇస్తారు.
అలాంటి వాళ్ళు మాకు ఉన్నది అనే భరోసాతో ఇవన్నీ అండర్లయింగ్ దానికి కూడా ఒక లిమిటేషన్ ఉన్నది అని రికగ్నైజ్ చేయకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్కి దూరంగా ఉంటారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ పరిమితులను కూడా వాళ్ళు కవర్ చేసుకొని ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలదో అది మీరు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఏదైతే గవర్నమెంట్కి వాటి పరిమితుల వల్ల అది చేయలేకపోతుందో అవన్నీ ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ వల్ల తీసుకోవచ్చు. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అందరూ మోస్ట్లీ వెళ్తారు. వెహికల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ తెలిసిందే. హెల్త్ ఇన్సూరెన్స్ డెఫినెట్లీ చాలా పికప్ అయింది. ఎస్పెషలీ కోవిడ్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ తాలూకు వాల్యూ ఏంటనేది అందరికీ తెలిసింది, అందరూ తీసుకుంటున్నారు. ఆ ప్రీమియమ్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ కానీ పిచ్చింగ్ అయ్యి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రకారం ప్రీమియమ్స్ కానీ తగ్గించి అందరికీ ఎక్స్టెండ్ చేయగలిగితే ఇంకా అందరూ బెనిఫిట్ అవుతారు. ఇప్పటికీ ఇన్సూరెన్స్ అప్పర్ మిడిల్ క్లాస్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అప్పర్ మిడిల్ క్లాస్ పై వాళ్ళే ఆలోచిస్తున్నారు. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే అవి సరిపోతాయి అనే ఉద్దేశంతో ఉన్నారు. బట్ చెప్పినట్టు గవర్నమెంట్కి ఉండే లిమిటేషన్స్ వల్ల వాళ్ళు అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. బట్ హెల్త్ ఎవరికైనా ఒకటే కదండి. ప్రధానమంత్రికి వచ్చిన అదే జబ్బు, మామూలు వాడికి వచ్చిన అదే జబ్బు, ట్రీట్మెంట్ ఒకలాగే ఉంటుంది. డబ్బులు లేవు అని మనం ట్రీట్మెంట్ డినై చేస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. వాడు కొన్నిసార్లు వాడికి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా రికవర్ అవుతాడు, అయ్యో వాడు బాగుంటాడు, వాడి ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఇండియాలో మన ఎంత క్లోజ్ నిట్ ఫ్యామిలీ అంటే ఒకరు ఎఫెక్ట్ అయ్యారంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. అది మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. ఒక పర్సన్ ఎఫెక్ట్ అయితే, ఎందుకంటే మన ఫ్యామిలీ రూల్స్ అలా డిఫైన్ అయి ఉన్నాయి. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్, ఒక్కరు లేకపోతే ఆ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. సో మనం అది ఇబ్బంది పడుతుంటాము. సో డాక్టర్ గారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నది, అది పెట్టినప్పుడు ఉన్న ప్రైసెసే చాలా వాటికి ఇప్పుడు కూడా ఉన్నాయి. సో ప్యాకేజెస్ మార్చలేదు ఇప్పటి వరకు. కొన్నిట్లలో మార్చినా నామమాత్రంగా మార్చిన పరిస్థితి. ఈ మధ్య కొత్తగా ఆయుష్మాన్ భారత్ అని కూడా వచ్చింది, అందులో ఓ రకమైన ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీకి సంబంధించి మీ ప్రొసీజర్ సంబంధించి సో అందులో అనుకునేంత మెన్షన్ చేశారా? అక్కడ ఎటువంటి చేంజెస్ వస్తే మీలాంటి వారు చేసే అధునాతమైన శస్త్రచికిత్స అందరికీ అందుబాటు? సో ఆయుష్మాన్ భారత్ ఇంటర్వెన్షన్ రేడియాలజీని రికగ్నైజ్ చేసిందండి. ఇంటర్వెన్షన్ రేడియాలజీని రికగ్నైజ్ చేసి ఒక 120 ట్రీట్మెంట్స్ని ఆయుష్మాన్ భారత్ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. అది డెఫినెట్లీ టు బీ రికగ్నైజ్డ్. బట్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఒక బ్రాంచ్ వాళ్ళ తాలూకు ట్రీట్మెంట్స్ని ఇంక్లూడ్ చేయలేదు. అదే తెలంగాణ గవర్నమెంట్ ఇంక్లూడ్ చేసింది. వాళ్ళ ప్యాకేజెస్లో వాళ్ళ ఆరోగ్యశ్రీ దాంట్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది ఉంది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది లేదు. మేబీ రానున్న రోజుల్లో ఆ చేంజెస్ జరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కొత్త శాఖ యాక్చువల్గా. అంటే సాధారణంగా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కార్డియాలజీ లేదా న్యూరాలజీ ఇట్లా వెళ్తూ ఉంటారు యాక్చువల్గా. సో నెఫ్రాలజీ, యూరాలజీ, రేడియేషన్ ఇంటర్వెన్షన్ ఈ దిశగా రావాలనుకున్న యువ వైద్యులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో వచ్చే 20 ఇయర్స్లో ఈ రంగం ఏ రకంగా ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది? ఇందులో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? ఎవరికి ఎక్కువ సూట్ అవుతుంది? ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఓన్లీ రేడియాలజిస్టులకి మాత్రమే ఉన్న అవకాశం అండి. సో రేడియాలజీ కూడా డెఫినెట్లీ టాప్ ర్యాంకర్సే రేడియాలజీలోకి వస్తున్నారు. ఆ రేడియాలజీలో టాప్ ర్యాంకర్స్లో ఎవరైనా క్లినికల్ స్పిరిట్ ఉంది, పేషెంట్తో మేము ఇంట్రాక్షన్ మిస్ అవుతున్నాము, పేషెంట్కి డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే పేషెంట్తో రోజువారీ వాళ్ళ ఎమర్జెన్సీస్ని, వాళ్ళ బాధల్ని గుర్తించి వాళ్ళతో మాట్లాడగలగాలి. ఎందుకంటే నేను ఇంటర్వెన్షన్ రేడియాలజీకి రావడానికి నాకు ఎక్కడైతే స్టిమ్యులేషన్ వచ్చిందో, నేను ముంబైలో నా ఫెలోషిప్ చేస్తున్నాను. రేడియాలజీ అయిపోయి బాడీ ఇమేజింగ్ అని చెప్పి దాని తాలూకు ఫెలోషిప్ చేస్తున్నాను. అప్పుడు నేను మా వైఫ్ ఏదో బయట షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్ వెళ్తే ఒక్కసారిగా సడన్గా వర్షం పడి మేము అక్కడ వర్షంలో స్టక్ అయిపోయాం. ట్యాక్సీ ఎక్కుదామన్నా, బస్సు ఎక్కుదామన్నా ఏది కూడా ఆగట్లేదు. అక్కడ ఉండిపోతే ఒక ట్యాక్సీ వాడు మమ్మల్ని దాటుకొని వెళ్ళి ఆగి మళ్ళీ తిరిగి వచ్చి సార్ ఎక్కండి అని చెప్పి ఎక్కాడు. ఎక్కిన తర్వాత బాబు థ్యాంక్స్, నీకు 5-10 నిమిషాలు అయిపోయింది, ఎవరు కూడా ఆగట్లేదు, అందరూ పరిగెడుతున్నారు, నువ్వు ఆపావు, చాలా థ్యాంక్ యూ అంటే, సార్ మీరు నన్ను గుర్తుపట్టలేదు, మా చుట్టాలకి మీరు ఇలాగ ట్రీట్మెంట్ చేశారు, ఆ తర్వాత వాడు ఇప్పుడు చాలా బాగున్నాడు అని చెప్పాడు. నాకు అప్పుడు అనిపించింది, మనం రేడియాలజీలో ఎంత మంచి రిపోర్ట్ ఇచ్చినా, ఎంత బాగా స్కాన్ చేసినా మనల్ని ఎవరు గుర్తించరు, మనల్ని ఎవరు గుర్తుపట్టరు. బట్ ఒక ట్రీట్మెంట్ చేసి వాడు ఎప్పుడైతే లైఫ్ మనం చేంజ్ తీసుకొచ్చామో వాళ్ళు మనల్ని లైఫ్లో గుర్తుపెట్టుకుంటారు, ఆర్ మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ రకంగా ఎవరికైనా రేడియాలజీ చేసి పేషెంట్కి మనం ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి,
లేకపోతే పేషెంట్తో డైరెక్ట్గా ట్రీట్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇంటర్వెన్షన్ రేడియాలజీ మంచి బ్రాంచ్. మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే ఇది 24/7 బ్రాంచ్. ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఎప్పుడైనా అవైలబుల్ ఉండాలి, ఫోన్కి అవైలబుల్ ఉండాలి. చాలాసార్లు సినిమాకి వెళ్ళిపోయావు, ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళావు, మధ్యలో వచ్చేసిన సందర్భాలు అనేకం. అదే రేడియాలజీలో ఉన్నప్పుడు 9 to 5 చేసుకొని వెళ్ళిపోయి ఏమైనా స్కాన్ రిపోర్ట్ కావాలన్నా రేపు వస్తాను, రేపు వచ్చి చేస్తానులే, లేకపోతే ఇప్పుడు అవ్వదు పంపించేసాన్ని చెప్పడానికి కుదురుతుంది. బట్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ తీసుకున్నప్పుడు అవకాశం తక్కువ. సో ఇవి ఛాలెంజెస్ ఉంటాయి, బట్ ఇట్స్ లాట్ ఆఫ్ రివార్డింగ్. కండిషన్స్ పెరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ పీపుల్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. నేను వచ్చినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్ ఇందులో సూపర్ స్పెషాలిటీ చేసి డిఎం ఇన్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ చేసి. ఇప్పుడు జనాలు కూడా వస్తున్నారు, నెంబర్ ఆఫ్ సెంటర్స్ కూడా పెరుగుతున్నాయి. నేను చేసినప్పుడు ఇండియాలో 5 సెంటర్స్ ఉన్నాయి, ఇప్పుడు దగ్గర దగ్గర 37 సెంటర్స్ ఉన్నాయి. సో దే ఆర్ ఆఫరింగ్ ఆపర్చునిటీ ఉండి ప్యాషనేట్గా ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలి. లేదు నాకు 9 to 5 జాబ్ కావాలి, నాకు రిస్క్ వద్దు, ఇష్యూ వద్దు అన్న వాళ్ళు మాత్రం ఇంటర్వెన్షన్స్కి దూరంగా ఉండడం బెటర్. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అంటే ఎవరు, ఆయన ఎన్ని రకాల సర్జికల్ ప్రొసీజర్ చేస్తారు, సో హెడ్ టు టాయ్ ఎన్ని రకాల చేయగలుగుతారు, ఇంకా ఫ్యూచర్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అనే అంశాల మీద మీరు గ్రేట్ ఇన్సైట్స్ ఇచ్చారండి. ఇది ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అదే రకంగా ఇంటర్వెన్షన్ రేడియాలజీ పట్ల ప్రజల్లో అవగాహన పెంచుతుందని చెప్పేసి దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అవర్. కాబట్టి ఆ పనిని చేస్తుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వారం డాక్టర్ స్టాక్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.